నమస్తే అండి తెలుగు ప్రజలకు. ఈరోజు ఎక్కడ చూసినా మరి కేసీఆర్ గురించి, నల్గొండ సభ గురించి చర్చించుకుంటారు, మేడిగడ్డ గురించి. అదేవిధంగా కేటీఆర్, హరీష్ రావు మార్షల్స్తోని అసెంబ్లీ దగ్గర గొడవ పడడం, వాళ్ళు రోడ్ల మీద కూర్చోవడం, ఇట్లాంటి అనేకమైనటువంటి ట్రెండింగ్ విషయాలపైన మనతో పాటు ఉన్నాడు గెస్ట్. ఒకప్పుడు కేసీఆర్తో కలిసి భోజనం చేసిన వ్యక్తి, కేసీఆర్కు అత్యంత దగ్గరగా మరి మెసులుకున్న వ్యక్తి. అడుగుదాం, మరి అన్నను అడిగితే ఒక్కొక్క విషయం పైన అడుగుదాం. అన్న, మీకు తెలుసు ఆల్రెడీ, రాజుగా ఒరి రాజుగా, ఐలపురం రాజుగా, పుడితొక్కటి సస్తే రెండు రాజుగా ఒరి రాజుగా, అట్లాంటి అద్భుతమైన పాటలకు కూడా మ్యూజిక్ డైరెక్టర్ చేసిన అన్న మరి విష్ణు కిషోర్ అన్న మనతో పాటు అందుబాటులో ఉన్నాడు. పిఎంఆర్ టీవీకి స్పెషల్ ఇంటర్వ్యూ ఇస్తున్నాడు. అసలు జరుగుతున్న పరిణామాలు, ఈ 70 రోజులు కొత్త ప్రభుత్వం వచ్చింది, ఇట్లా అనేక విషయాల మీద మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే. ఎట్లా ఉన్నారు అన్న? బాగున్నా. అంటే ఎట్లున్నారనే క్వశ్చన్కు తెలంగాణలో మళ్ళీ ఒక మార్పు వచ్చింది కదా. అంటే దుర్మార్గమైనటువంటి పాలన పోయి ఒక మంచి పాలన అనొచ్చు. ఎందుకంటే ఒక డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు చూస్తూ ఉంటే 70 రోజులనే ఒక డిఫరెంట్గా, అంటే ప్రతి ఒక్కరిని దగ్గర తీసి మాట్లాడి ప్రజలకు ఏం కావాలనేది ఆలోచించేటటువంటి పరిస్థితి వచ్చిందని నేనైతే భావిస్తూ ఉన్నా. మీ ఒపీనియన్ అయితే ఆ సందర్భంలో కొంచెం హ్యాపీగా ఉన్నా. బట్ ఏంటంటే ఇంకా వాళ్ళు చేస్తున్నటువంటి కొన్ని వాళ్ళే రౌడీజం చేసి వాళ్ళే చేస్తున్నటువంటి, ఇప్పుడు ప్రజాపాలన ఉంది, మంచిగా ఉందని మీరు అంటారు. పాపం వాళ్ళని అసెంబ్లీలో గొంతు నొక్కేస్తుర్రట, అసెంబ్లీలలో మాట్లాడిస్తలేరట, అసెంబ్లీలో మాట్లాడని ఇస్తలేరు, మైకులు కట్ చేస్తుర్రు. మేము బయట వచ్చి ప్రెస్ అంటే మీడియా పాయింట్ దగ్గర మాట్లాడతామంటే ఆ మార్షల్స్ కూడా మమ్మల్ని వెళ్ళనిస్తలేరు. మేము గతంలో ఎంత అద్భుతంగా అవకాశం ఇచ్చినాం అని చెప్పేసి వాళ్ళు మార్షల్స్తోని, అంటే కడియం శ్రీయర్ కావచ్చు, పల్లా రాజశేఖరరెడ్డి కావచ్చు, బావా బామ్మర్దులు కావచ్చు, గొడవపడి, ఈవెన్ సబితా ఇంద్రారెడ్డి కూడా ఉంది, వీళ్ళంతా మళ్ళీ అక్కడనే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఇన్ని అన్యాయాలు, ఇంత దుర్మార్గాలు నడుస్తుంటే మీరేమో బాగుందంటున్నారు. నేనేమంటానంటే, అంటే వాళ్ళ ఒపీనియన్ చెప్తున్నా. నేనేమంటానంటే, నేనే కాదు, ప్రజలు, తెలంగాణ ప్రజానికానికి కూడా ఉంది, మనసులో ఉంది, కానీ చెప్పలేకపోతున్నారు. నేను చెప్తా ఉన్నా, వాళ్ళు అసెంబ్లీ పోవడమే వేస్ట్. ఎవరు? బీఆర్ఎస్ వాళ్ళు. ఎందుకు? 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వాళ్ళు ఏదో యాదృచ్ఛికంగా వాళ్ళు గెలిచిర్రు, అనుకోకుండా గెలిచిర్రు. ఆ 30 మంది కూడా, వాళ్ళు కూడా పోయేవాళ్ళు. వాళ్ళు అసెంబ్లీకి పోవడం దండగా. ఎందుకోసం అంటే వాళ్ళు సమాధానమే చెప్తలేరు. పోయి ఏం చేస్తారు? ఉట్టిగా చైర్లలో కూర్చొని హ్యాపీగా వాళ్ళు పరిపాలన చేసి ప్రజలకు ఏదైతే వాళ్ళు చేయాలనుకుంటున్నారో, కాంగ్రెస్ పార్టీ ఏదైతే చేయాలనుకుంటున్నదో ఆ పార్టీ వాళ్ళే డిక్లేర్ చేసుకుంటారు జనాలకు. ఇప్పుడు వీళ్ళు క్వశ్చన్ వేస్తే సమాధానం చెప్తలేరు, క్వశ్చన్ వేస్తే సమాధానం చెప్తలేరు. ఆ సమాధానం చెప్పినప్పుడు తర్వాత ఇంకొకటి ఏంటి, కేసీఆర్ గారు, మాజీ ముఖ్యమంత్రి గారు, అసలు అసెంబ్లీకి డే బై డేగా ఒక రోజు తప్పించి రోజు పోతున్నాడు. అసలు రోజు తప్పించి రోజు ఎందుకు నాకు అర్థం కాదు. ఇప్పుడు ఒక ఎమ్మెల్యేవు, నువ్వు ఒక ఎమ్మెల్యేవు ఈస్ట్గా గెలిచినవు, అది కూడా పోతుండే. అలాంటి కేసీఆర్ గారు పోవట్లేదు, మీరు కూడా ఎందుకు అంటున్నాను. నేనేమంటానంటే, ఈ అసెంబ్లీకి వాళ్ళు పోవడం ఎందుకు? ఆల్రెడీ 9 ఏళ్ళు బ్రహ్మాండంగా కోట్ల రూపాయలు సంపాదించిండ్రు. హ్యాపీగా వేరే కంట్రీ పోయి వీళ్ళు ఎంజాయ్ చేసి, ఒక 10 ఏళ్ళు ఎంజాయ్ చేసి వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ ఎలక్షన్లో నిలబడమంటున్నా నేను. ఇప్పుడు ఒక 10 ఏళ్ళు రెస్ట్ తీసుకోరు. ఎందుకు మీరు పోవడం ఎందుకు అంటున్నారు? ఆల్రెడీ కేసీఆర్ గారు కూడా అన్నారు, మీరు నాకు ఓటేయండి, అవును, లేకపోతే నాకు ఓటేయకపోతే ఓడిపోతే నేను ఫామ్ హౌస్లో హ్యాపీగా రెస్ట్ తీసుకుంటా, నాకు వచ్చే నష్టం లేదు, అవును, నేను రెస్ట్ తీసుకుంటా అంటే దాని అర్థమైంది, మా నాయకులు అందరు రెస్ట్ తీసుకుంటారు, నా మనుషులు అన్నట్టే కదా. అవును. కానీ మరి వాళ్ళు ఇలా రెస్ట్ తీసుకోకుండా మళ్ళీ వచ్చి మరి అదే రోడ్ల మీద కూర్చుండి దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, కంచెల రాజ్యం, పోలీసు రాజ్యం అంటారు. ఈ మరి కాంగ్రెస్ వాళ్ళు పాపం బాబా బామ్మర్దులను అంతా ఏడిపిచ్చుడు, అంతగా కేటీఆర్ అన్ని 100 కోట్లు ఉన్న కింద కూర్చుండే పెట్టే ప్రయత్నం చేయడం మీరు ఎట్లా చూస్తారు? వీళ్ళు
9 ఏళ్ళు వీళ్ళది దొంగల రాజ్యమే కదా, రౌడీల రాజ్యమే కదా, అందరికి తెలుసు కదా. రౌడీ అంటే ఏంది కాదు. వీళ్ళు మాట్లాడుతుంటే నీకు ఏమనిపించింది? సౌండ్స్ వాళ్ళ నోట్ల నుంచి వింటుంటే అంటే మీరు విన్నారా? విన్నా. ఒక రబ్బరు బంతి, చెండి, మనం చెండి అంటాం, బంతి గోడకు కొడితే మళ్ళా అదే స్పీడ్ వచ్చి మూతికి తగులుతుంది. ఎంత బలంగా కొడితే అంత బలంగా వస్తుంది. వీళ్ళు ఎంత బలంగా కొడితే అంత స్పీడ్గా వచ్చి మూతికి తగులుతుంది. వాళ్ళకి అర్థం కావట్లేదు. అసలు ఒక్కొల్ల ముఖం మీద కళ ఉన్నదా మైపాల్ భాయ్? నువ్వు గమనిస్తున్నావా? అసలు కడియం శ్రీహరి దొంగల రాజ్యం, రౌడీల రాజ్యం అంటున్నాడు. మొన్నటిదాకా ఏం చేసినావు? మనమైతే ఇప్పుడు నేనైతే 9 ఏళ్ళ నుంచి కొట్టాడుతున్నా, మనమిద్దరం కలిసి కూడా 3-4 ఏళ్ళు అయింది. 4 ఏళ్ళ నుంచి ఎన్నో వీడియోలు పెట్టినాం. అరే బాబు మీది రౌడీల రాజ్యం రా బాబు, ఇసుక దందాలు చేస్తున్నారు, భూదందాలు చేస్తున్నారు, తెలంగాణ సమాజాన్ని సర్వనాశనం చేస్తున్నారు, రేట్లు పెంచేస్తున్నారు, మొత్తం ఆగమాగం అవుతున్నది తెలంగాణ సమాజం అని మనం మొత్తుకుంటూనే ఉన్నాం. మరి అవన్నీ వాళ్ళ మీద మొత్తుకుంటే వాళ్ళు మన డైలాగుల్ని తీసుకుపోయి మళ్ళా అసెంబ్లీ ముంగట కూర్చొని ఇప్పుడు గుర్తుకొచ్చిందా వాళ్ళకు ఇది మన పూలే విగ్రహం? ఇప్పుడు ఎట్లా గుర్తుకొస్తుంది? పూలే విగ్రహం ఇప్పుడు గుర్తుకొస్తుందా వాళ్ళకు? తర్వాత ఇప్పుడు వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు నిర్మాణం చేసిర్రు. అదంతా కూడా దగాకోరు నిర్మాణమే, ఒక్కటి కూడా సరిగా లేదు. ఆ ఒక్కొక్క అంశం మీద ఒక్కొక్కసారి మాట్లాడదాం. కాబట్టి దొంగలు వాళ్ళే, రౌడీలు వాళ్ళే, గూండాలు వాళ్ళే, తర్వాత అమ్మాయిలను కూడా ఆగమాగం చేసిన ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. అవును, నిన్నేదో కిడ్నాప్ చేసిర్రు. వీళ్ళ కేటీఆర్కు దగ్గర వ్యక్తి, లాంగ్ డ్రైవ్కు కార్ తీసుకెళ్లే వ్యక్తే అనేదో మరి రెడ్డి, మేడ్చల్ సైడ్ అనుకుంటా. మేడ్చల్లో ఏం జరిగిందంటే కొంతమంది అమ్మాయిలు, కొంతమంది అబ్బాయిలు, వాడిది ఒక కంపెనీ ఉందంట, వాడు ప్రదీప్ రెడ్డో సందీప్ రెడ్డో ఏదో ఉన్నది. అది ఆలేరు ఎమ్మెల్యే సునీత, ఆమె పేరేం పేరు, గొంగిటి సునీత మేడం ఉన్నది కదా, వాళ్ళకు సంబంధించిన చుట్టమంట. చెప్పుకుంటున్నాడు అనమాట. బీఆర్ఎస్ అన్నట్లేదు కదా, గొంగిడి సునీత బీఆర్ఎస్. కేటీఆర్ కూడా లాంగ్ డ్రైవ్ కు తీసుకెళ్తాడు ఈయన అనేది మనకు అది చెప్పుకుంటూ వీళ్ళను బెదిరించి అమ్మాయిలను మీరు జాబ్ చేస్తారా చెయ్యుండ్రి, లేకపోతే మిమ్మల్ని చంపేస్తాం అని మొత్తము ఆగమాగం చేసి వాళ్ళను కొట్టడము, విపరీతంగా మగోళ్ళను కొట్టడము, ఆడోళ్ళను కొట్టడము, బట్టలు చించడము, ఇవన్నీ జరిగినాయి అనమాట. మరి ప్రభుత్వం లేదు కదా, ఎట్లా చేసారు? ప్రభుత్వం కాదు, వీళ్ళు మొదటి నుంచి రౌడీలే కదా, దొంగలు రౌడీలు మొదటి నుంచి. వీడు సమాజం ఏం చేసిందంటే సమాజాన్ని తప్పుదో పట్టియడానికి, తప్పు చేసినోడు తప్పులెన్నో వారు తన తప్పులు ఎరగరు, విశ్వదాభిరామ వినురవేమ, అది ఆల్రెడీ ఉన్నది. తప్పులు ఎంచువాడు, తప్పులెన్నో వాడు, తప్పులు చేసేవాడు తమ తప్పులు ఎరగాడు, బయట ఎరగడు. అయితే వాళ్ళ తప్పులు వాళ్ళు ఎరగకుండా కప్పబడ్డది, కళ్ళు కప్పబడ్డాయి, చెవులు వినబడట్లేదు. వీళ్ళ పేరు చెప్పుకొని, వీళ్ళ పేరే కాదు వీళ్ళు చేయమంటున్నారు, వీళ్ళ పేరు చెప్పు ఎట్లా చెప్తారు? ఇప్పుడు నీ పేరు ఎట్లా చెప్పి చేస్తా? నువ్వు లీనేసో లేకుంటే నువ్వు ఒక అధికారమో లేకుంటే ఒక పవర్ ఇస్తేనే వాళ్ళు అట్లా చేస్తారు. కాబట్టి అంటే వాళ్ళు ఓడిపోయి రాష్ట్రములో ప్రభుత్వం మారిపోయినా వాళ్ళ రౌడీయిజం దొంగతనం మారట్లేదు. దాని గురించి ఈ బావబొమ్మర్దులు నిరసన చేస్తలే, వాడిని హెచ్చరిస్తలే, ఆ బాధితులకు న్యాయం చేయమంటలే. అవును, మరి అక్కడికి ఎందుకు పోలేదంటావు ఇప్పటిదాకా? అసలు వాళ్ళే చేయమన్నారు, ఎందుకు పోతారు? అంతే. ఒకవేళ పోయినరనుకో ఎవరిని వారించాలా? అది వాడు పేరు చెప్పుకుంటే ఏమవుతుంది? మళ్ళీ అసెంబ్లీలో మళ్ళీ రేపు లేవనెత్తుతారు, దాని మీద లేవనెత్తితే మళ్ళీ ఇజ్జత్ పోతుంది. అంటే ఇప్పటికే అనేక మార్లు ఇప్పుడు 70 రోజులలో 70 ఇజ్జతులు తీసుకున్నారు. 70 ఇజ్జతులు. ఆ 70 ఇజ్జతులు తీసుకున్న వాళ్ళు ఇంకా ఇజ్జత్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. నా ఉద్దేశం ఏంటంటే ఏదైనా వేరే కంట్రీ వెళ్ళిపోయి హ్యాపీగా బతకమని నేనైతే వాళ్ళను రిక్వెస్ట్ చేస్తున్నా. సరే, ఇప్పుడు ఒకటి నల్లగొండ సభ గురించి కేసీఆర్ కొద్ది బావ బొమ్మార్దలు అయిపోయింది. ఇక మెయిన్ నల్లగొండ సభ పులి పెద్ద పులి అన్నాడు. నేను పిల్లి లెక్క కాదు, పెద్ద పులిలా గర్జిస్తా. అవును, నా కట్టే కాలే వరకు, నా తుది శ్వాస వరకు ఓకే, నేను రైతుల కోసమే బతుకుతా, తెలంగాణ ప్రజల కోసం బతుకుతా, నెక్స్ట్ డబుల్ స్పీడ్తో వస్తా, ఓకే, నెక్స్ట్ మన రాజ్యమే అని అన్నాడు. నేనేమంటానంటే అదే డబుల్ స్పీడ్తో బొందలగడ్డ వెళ్ళిపో. ఏందని అట్లా మాట్లాడుతూ? అంతే కదా. ఇప్పుడు ఆయనకు
ఇప్పుడు డబుల్ స్పీడ్తో మనము 9 సంవత్సరాల పరిపాలన ఇచ్చినప్పుడు అదే డబుల్ స్పీడ్తో మళ్ళీ నేను ఓడిపోయాడు, అదే డబుల్ స్పీడ్తో ఓడిపోయాడు, డబుల్ స్పీడ్తో వచ్చిండు, డబుల్ స్పీడ్తో ఓడిపోయాడు, మళ్ళా డబుల్ స్పీడ్తో నేను ఎందుకోసం వస్తావు నువ్వు? ఆయన ఇప్పటికి కూడా ఏమంటుండంటే ఆయన భాష చూసినావా మైపాల్ భాయ్? ఎంతంటే రండా రండా అని మాట, తర్వాత ఆయనను ఘోరమైన తిట్లు తిట్టుకుంటూ రండగాడు అనడము, రకరకాలుగా బూతులు తిట్టుకుంటూ ఏదో ఒక బూత్ అన్నాడు కదా, ఏం బూత్ అది రేవంత్ రెడ్డిని పోయినవా అని. పోయినావంటే దాని అర్థం ఏంది చెప్పు? ఆయనకు అర్థం తెలుసా? అసలు తెలంగాణ భాష మీద ఆయనకు అర్థం తెలుసా? అసెంబ్లీలో ఉన్నప్పుడు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డిని అన్నాడు ప్రిపేర్ కాకపోతే పీకదందుకు వచ్చినావని. ఎంత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా సీఎంను పట్టుకొని పీకదందుకు పోయినావా మేడిగడ్డ అంటే మరి నువ్వెందుకు బొందలగడ్డకు పో అన్నాడు మైపాల్ భాయ్. వాస్తవానికి సీఎం బొందలగడ్డకు తప్పు కదా, అది చాలా తప్పు కదా. నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రివి, నువ్వు నాకు 80,000 పుస్తకాలు చదివినని చెప్పేసి ఏతులు చెప్పినోడివి. మరి 80,000 పుస్తకాలలో రాసింది గదేనా? అదే ఉందా? నల్గొండ పోయినవు, నల్గొండలో ఏం జరిగింది? ఏదో పాట రాసినట్టు కదా నల్గొండ మీద, మిషన్ భగీరథ పాట పాడతా, మిషన్ భగీరథ మిషన్ కాకతీయ అని బోర్డులు మార్చిండ్రు. బోర్డులు మార్చి గవ్వే నీళ్ళని తీసుకుపోయి అందులో వేసేసి నీళ్ళు తాగిపించినాం మేమని చెప్పేసి అబద్ధం చెప్తున్నారు. అసలు ఫ్లోరైడ్ అనేది ఎక్కడుంది? మునుగోడు ప్రాంతంలో ఉంది. మునుగోడు ప్రాంతంలో ఇప్పుడు పోయి చూడు ఏమన్నా డెవలప్మెంట్ ఉన్నదేమో, ఏమీ డెవలప్మెంట్ చేయలే. నేను పాట రాసిన అంటాడు. అసలు పాటలు ప్రతి పాట నేనే రాసినట్టాడు. అదే చూడు పక్క అంటే మనకు ఇక్కడ పక్కకి కృష్ణమ్మ ఉంది, మన బీళ్ళు ఎండిపోతున్నాయి నేనే రాసిన అన్నాడు. మన వల్ల రాసిండు. అసలు అంతకు ముందట బత్తాయి పంటలు వండేదట, బత్తాయి పంటలు వేసుకునేటోళ్ళు. ఇప్పుడు నా వల్ల మొత్తం వరి. అసలు వీళ్ళు రానప్పుడే, అసలు మన తెలంగాణ రానప్పుడే కాంగ్రెసు టీడీపీ వాళ్ళ పరిపాలనలే మొత్తం టోటల్గా కాలువలు వేసారు. ఇప్పటి కాలువలు కావు అవి. అవి ఏదైతే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఉందో ఆ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అనేది నెహ్రూ గారు ఉన్నప్పుడు నిర్మాణం చేసింది. అప్పుడే వచ్చినటువంటి కాలువలు. దాన్ని మీరు చెరువులలో ఇక్కడి మట్టి తీసి అక్కడ పోసిర్రు, అక్కడ మట్టి తీసి ఇక్కడ పోసిర్రు. చెరువులలో మీరు ఊర్లలో చూస్తే ఆశ్చర్యపోయినరు. కేవలము ఇక్కడ మట్టి తీసి అక్కడ పోసిండు, అక్కడ పోసిండు. మేము వాళ్ళే టీఆర్ఎస్ వాళ్ళే ఏది నల్లగొండ నగర్ అనే ఒక క్యాసెట్ చేసిండ్రు, అది నేనే మ్యూజిక్ చేసిన. ఎవరెవరు రాసిండ్రు? కోదార్ సీన్ రాసిండు ఆ పాట. నాకు తెలుసు కదా. చూడు చూడు నల్లగొండ గుండె నిండా ఫ్లోరైడు బండ, బొక్కలొంకర పోయిన బతుకులు నా నల్లగొండ, బొక్కలొంకర పోయిన బతుకులు. చూడు చూడు నల్లగొండ గుండె నిండా ఫ్లోరైడు బండ, బొక్కలొంకర పోయిన బతుకులు నా నల్లగొండ. పాట విని గొడగొడ ఏడ్చిండ్రు జనం. తెలంగాణ వస్తే ఆ పాట నల్లగొండ ప్రజానికం మీద ఎంత ప్రభావం చూపింది తెలుసా? మనకు తెలంగాణ వస్తే మనకు అసలు ఈ కష్టాలన్నీ పోతాయి, మన ఫ్లోరైడ్ పోతుంది, ఫ్లోరైడ్ పోయి మన పిల్లలంతా అద్భుతంగా ఉంటారు అని ఆలోచనతోని వాళ్ళు గొడగొడ ఏడ్చి నీకు సపోర్ట్ చేసి ముఖ్యమంత్రిని చేస్తే నువ్వు నేను పాట రాసినంటావు, నేను ఆట ఆడినంటావు, నల్గొండ అసెంబ్లీ నడుస్తుంటే మీటింగ్ పెట్టుకుంటావు. ఎవడన్నా 12 మంది ముఖ్యమంత్రులు చూసిన నేను మైపాల్ భాయ్, 12 మంది ముఖ్యమంత్రులను చూసిన నేను. చెన్నారెడ్డి, జనార్దన్ రెడ్డి, నాగం జనార్దన్, ఇది నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, తర్వాత ఎన్టీ రామారావు, వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు, కిరణ్ కుమార్ రెడ్డి, రోషయ్య, ఇలాంతా ఒక 12 మంది ముఖ్యమంత్రులను చూసిన. ఇలాంటి ముఖ్యమంత్రి నేను ఎప్పుడు చూడలే. అంతే, ఇలాంటి దొంగ ముఖ్యమంత్రి, ఇలాంటి రౌడీ ముఖ్యమంత్రి, ఇలాంటి బూతుల ముఖ్యమంత్రి ఇప్పటిదాకా నేను చూడలే. ఎందుకు ఆ సిగ్గు అనిపించేది? అసలు ఒక్కొక్కరు అశోకన్న రాసిండు ఒక పాట, అద్భుతమైన పాట. మరి ఇప్పుడు మీరేమో కోదారి సీనన్న రాసిండు చూడు చూడు నల్లగొండ పాట అంటారు, మీరు చెప్తున్నారు అన్నమాట. మరి కోదారి సీనన్న బయట వచ్చి ప్రెస్ మీట్ పెట్టలేదు అంటే వాళ్ళకు ఉద్యోగాలు పాడైనాయి కదా. ఒక ఉద్యోగం అనేటటువంటి ఇచ్చింది కదా, ఆ ఉద్యోగం పోతుంది, వాళ్ళు రోడ్డు మీద పడతారు.
వాళ్ళు రోడ్డు మీద పడతారు కదా. ఆయన మాటే ఎత్తుతే మొన్న ఆల్రెడీ ఒక ఇంటర్వ్యూలో ఒక టీవీ ఛానల్లో చెప్పిండు నేను రాసిన అని చెప్పేసి, కొదర్ సింగ్ చెప్పిండు. తర్వాత అశోక్ అన్న రాసిండు. అశోక్ అన్న రాసినట్లు ఎవరికి తెలియదు. ఏది నల్గొండ నగారే క్యాసెట్లో అశోక్ అన్న ఒక అద్భుతమైన పాట రాసిండు. ఏమాయనే నల్లగొండ ఏడు పెని గుండె నిండా, ఏమాయనే నల్లగొండ ఏడు పెని గుండె నిండా, మా గుండె నిండా ఏడుపున్నదని చెప్పేసి అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని సుద్దాల అశోక్ అన్న ఇచ్చిండు. అశోక్ అన్న ఇచ్చినట్లు ఎవరికన్నా తెలుసా? ఎవరికి తెలియదు. తర్వాత నల్లగొండ జిల్లా ఎంత నల్లబడ్డదెందుకు అని ఒక అద్భుతమైన పాట ఉంటుంది. అలాంటి పాటలు చేసి వాళ్ళను ప్రజలను చైతన్యవంతుల్ని చేసి ఒక తెలంగాణ ఒక సాంస్కృతిక విప్లవ ఉద్యమం వస్తే దాన్ని కాలరాసి ఎవరిని గలవనీయకుండా ఏది చేయకుండా ఈయన దగాకోరు పనిచేసి మళ్ళీ అదే నల్లగొండ పోయి సిగ్గు శరం లేకుండా, సిగ్గు శరం ఉండాలా ఏదైనా చేసే పని. అప్పుడు కొందరు అంటారు మన ఊర్లలో ఏమంటారు, అరే సిగ్గు శరం లేదురా వాడికి, అన్ని గిసుంటి లఫుట పనులు చేస్తున్నాడు అంటారు కదా జనరల్గా. పోయి ఆయన అక్కడి నుంచి ఛాలెంజ్ విసురుతున్నాడు. పోనీ ఎవడన్నా వచ్చినటువంటి వాడు 1000 రూపాయలు 2000 500 ఇస్తే వచ్చిండు, తాగిడి తిన్నాడు. ఈయన వచ్చి స్పీచ్ ఇయ్యగానే ఇమ్మీడియట్లీ ఒకడు జారుకోవడం స్టార్ట్ చేసిండు. యాక్చువల్ పాపము ఎస్ఎల్బిసి కానీ ఇంకా కొన్ని నల్గొండకు సంబంధించిన దిండి ప్రాజెక్ట్ రిలేటెడ్ కానీ దిండి కూడా అట్లనే పెండింగ్ పెట్టిండు. అన్ని పెండింగ్. అసలు దానికి 1,00,000 కోట్లు పెట్టినాడు, ఇక్కడ 1000-2000 కోట్లు పెడితే పని అసలు రిలీజ్ చేయలేదట. దాన్ని అట్లనే ఆపుకుంటా అంటే ఎట్లా తెలుసా? దేవరకొండ నుంచి ఆ మునుగోడు నల్గొండ నుంచి ఎక్కువ మంది వచ్చి ఇక్కడ ఆటోలు నడిపించుకుంటారు, మక్క రొట్టెలు జొన్న రొట్టెలు చేసుకుంటారు కేసీఆర్ వల్ల. ఇప్పుడు మేము అద్భుతమైన పాటలు పాడినావు. అవును, ఆ పాటలు వాడిన దానికి సార్థకత లేదు. తెలంగాణ వచ్చిన లేదు. నేను 100 అడుగుల భూమి లోపలికి పోయినా, మళ్ళీ ఇప్పుడే మొలకెత్తిన. మీలాంటి వాళ్ళు చేయబట్టి ఇప్పుడే మొలకెత్తిన మొత్తం టోటల్ 100 అడుగులకు లోపలికి పోయినా. ఎందుకంటే ఇన్ని పాటలు చేసి విష్ణుకిషోర్ అనేటోడు ఏమైపోయాడు. ఇప్పటికీ బాధపడుతున్నారు అనేక మంది పిల్లగాళ్ళు. అరే నీ అమ్మ 100 పాటలు చేసినావు, 6000 పాటలు చేసినావు, అద్భుతమైన హిట్ పాటలు చేసినావు, ఏ ఉద్యమానికైనా నీ పాటనే, నువ్వు ఇంత దారుణంగా గిట్లెట్లా అయిపోయింది, నువ్వు అప్పుడు సంపాదించలేదంటే. నేను వీళ్ళ సాగుకి ఏం చేసినానంటే, నేను పైసలు నేను ఎక్కువ ఆశించలే. నేను 1,00,000 రూపాయలు 30,000 ఇస్తే దాంట్లో 25,000 రూపాయలు ఖర్చు పెట్టి చేసి 5,000 కోసం ఆశిస్తే వీడు రసమైన తోడు 5,000 ఎగ్గొట్టిన సందర్భాలు ఉన్నాయి. వాస్తవానికి 5,000 ఇవ్వకుండా, ఒకవేళ నేను ప్రశ్నిస్తే నా దాని మీద సంగీతం అని వేయకుండా పోయిండు. సంగీతం వేయలేదు. మొన్నేం మాట్లాడతాడంటే ఇదే రసం. ఇప్పుడు రసమే అంటే గుర్తొచ్చింది. నిన్న కొడుకు పెళ్ళేదో జరిగితే ఫుల్ డ్యాన్స్ చేస్తుండు, పాటలు పాడుతుండు. సరే అది పక్కన పెడితే ఆయన ప్రైవేటు. ఇప్పుడు జయ జయ తెలంగాణ పాట అందశ్రీ అన్ననే చెప్తే వినలేదు. కొన్ని చరణాలు తీసుకుందాం, మొత్తం ఇంకా లేదు, మొత్తం ఉంటే మొత్తం ఉంచండి, లేదంటే తీసేయండి అన్నాడు. ఇంట్లో కేసీఆర్ది ఏం తప్పు లేదని నేను రసమయ్య అన్నకు ఇక వాడంట. నేను ఇక ఇప్పుడు వాడు ఎందుకోసము చనిపోయినటువంటి వాళ్ళ మీద బదనాం ఎత్తే రకం వాడు. ఎట్లాంటోడు అంటే ఒక్క పూట తిండి పెట్టి రసమైనటోడు ఒక పూట తిండి పెట్టి కడుపు మీద తన్నేటటువంటి క్యారెక్టర్ అది. బా అంతే కదా, పెద్ద మాట అంటున్నారు. అంతే కదా. ఇప్పుడు ఒక్క పూట తిండి పెట్టి కడుపు మీద దండేటటువంటి క్యారెక్టర్ ఉన్నటువంటి వ్యక్తి రసమై బాలకిషన్. ఎట్లా? ఎందుకోసము? ఒక్క పూట నన్ను తీసుకుపోయి తిండి పెట్టి పాట చేయించుకొని నాకు 5,000 ఎగ్గొట్టాడు. నేను ప్రత్యక్ష సాక్షి. మరి ఇప్పుడు ఎమ్మెల్యే నేను ఒకవేళ గట్టిగా అడిగితే 5,000 ఇయ్యవా అని అడిగితే నాకు అవకాశాలు లేకుండా చేసి, అవకాశాలు ఆయన చేయలేదు, ఆయన అవకాశం ఇచ్చుడు బంద్ చేసిండు. నంబర్ 1. నంబర్ 2 కంప్లీట్గా ప్రచారం చేసుడు స్టార్ట్ చేసిండు. విష్ణుకిషోర్ అసలు ఏంది వేస్ట్ అని. నాకు ఆర్మూర్లో ఒక వేదిక మీద వెనక ముందు చూసుడేంది రాజన్న ఒరే రాజన్న ఎత్తుకో తెలంగాణ జెండా రాజన్న ఒరే రాజన్న అనే బాలకృష్ణ ఆ పాటతోనే మంచి పేరు వచ్చిందని చెప్పిండు. నిన్న నేను వీడియో వింటే గద్దరన్న చనిపోయిన తర్వాత గద్దరన్న చెప్తే వినలేదట. మరి ఈ మాట అప్పుడే చెప్తే అయిపోతుండే. గద్దరన్న ఉన్నప్పుడే నువ్వు ఏమన్నా నువ్వు ఆయన దగ్గరకు పోయి అన్న ఏం చెప్తే వినలేదు అంటే ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకుపోతా నేను, నువ్వు రా, నువ్వు ఆల్రెడీ ముఖ్యమంత్రి నిన్ను రమ్మంటుండు, నిన్ను అభిమానిస్తాడు, గద్దరన్న అంటే గౌరవము కేసీఆర్ గారికి అని ఏతులు చెప్తున్నాడు. ఆ ఏతులు అప్పుడే ఎప్పుడో గద్దరన్న దగ్గరికి పోయి వీడియో షూట్ చేసుకుంటా అన్నారా నేను తీసుకుపోతా అనిలే అన్నానంట.
3 సార్లు పోయి గద్దర్ను మన కేసీఆర్ను బదనం చేయడానికి అక్కడ డ్రామా ఆడిండట. ఈ గద్దరన్న అభిమానులంతా కళాకారులంతా అని చెప్తాను కొట్టాలా రసమయ్య గారు. ఆ మాట అన్నాడు నేను అన్నాడు. నిన్న వీడియో నేను చూసిన, ఒక వీడియో చూస్తే గద్దరన్నను కేవలము కేసీఆర్ను బదనం చేయడానికే గద్దరన్న పోయిండట. జయ జయ హే తెలంగాణ ఈడ కూడా వస్తుంది కదా, జయ జయ హే. ఇక్కడ కూడా కేసీఆర్ ఏం తప్పు లేదు, మరి కేసీఆర్ ఏం తప్పు లేదు, అందశ్రీదే తప్పు ఉన్నదని అంటున్నాడు. అందశ్రీది ఎట్లా తప్పు ఉంటుంది రా బాబు, నీకు ఎట్లా తప్పు ఉంటుంది చెప్పు నాకు. ఇప్పుడు ఏదైనా ఇది మారుద్దాం అంటే దాన్ని ఏమంటారంటే అరే అంత అద్భుతంగా రాసినప్పుడు ఇప్పుడు ఎట్లుంటది అంటే పాట రాసినటువంటి లింకులు తెగిపోతాయి. ఒకసారి ఒక పాట రాసిన తర్వాత దాన్ని మాడిఫికేషన్ చేయాలంటే అంత అద్భుతమైనటువంటి పదాలు రాకపోవచ్చు. మనము ఒక షర్టు చినిగిపోతే అతుకు పెట్టి ఇక్కడ ఆల్రెడీ ఒక ప్యాచ్ వేసినావు అనుకో, ప్యాచ్ వేస్తే అది కొంచెము ఎబ్బెట్టుగానే ఉంటుంది కదా గ్యారంటీగా. ఇప్పుడు నేను పాట రాపించేటప్పుడు ఒరిజినల్ లుక్ ఆటోమేటిక్గా పోతుంది, అంత లుక్ ఉండదు. కాబట్టి ఇప్పుడున్న ఏదైనా ట్రెండ్ ఉండొచ్చు, ఇక్కడ చిన్నగొట్టుకొని ఆడోళ్ళు వేసుకోవడం, మొగోళ్ళు ఫస్ట్ వేస్తారు కానీ తర్వాత అది మార్చాలంటే అతుకు పెట్టినట్టు ఉంటుంది. కానీ ఆయన మారుస్తాను అన్నాడు వాస్తవానికి. కానీ వాళ్ళు ఒక 12 చరణాలని 4 చరణాలు చేయాలా అని అన్నారట. ఎవరు కేసీఆర్ అన్నాడంట. అసలు కేసీఆర్ కూడా అనడానికి మన కవ్య కాదన్నా, జడ్జి ప్లేస్లో ఉండాలంటే, జడ్జిమెంట్ ఇచ్చే ప్లేస్లో ఉంటే అంతకంటే ఎక్కువ నాలెడ్జ్ ఉన్నోడు, అంతకన్నా నిపుణుడై ఉండాలి. ఇప్పుడు నువ్వు మ్యూజిక్ డైరెక్టర్ అన్న, అవును, నువ్వు ఏదైనా మ్యూజిక్ మీద జడ్జిమెంట్ ఇవ్వాలి, ట్యూన్ మీద ఇవ్వాలంటే నువ్వు పాడేటోళ్ళ దానికంటే కూడా నువ్వు ఆ పొజిషన్లు ఉంటేనే ఇవ్వాలి. అవును, అంతే కదా. మన అందశ్రీ కంటే కూడా అవును కేసీఆర్ అసలు అంతకంటే పెద్ద కవ్య. అంటే ఆయన ఫీల్ అవుతున్నాడు, 80,000 పుస్తకాలు చదివినా అని చెప్పేసి ఫీల్ అవుతున్నాడు అన్నట్టు. నాకు భాష మీద ఏ భాష మీద ఏం చెప్తుంది నల్లా. ఆయన 80,000 పుస్తకాలు ఏ పుస్తకాలు చదివాడు తెలుసా? తిట్ల పుస్తకాలు చదివాడు. మన తెలంగాణలో తిట్ల పుస్తకాలు. సరే ఈ స్టోరీ ఏం జరిగిందో చెప్పండి. అయితే ఆ పాట ఏదైతే ఉందో, నేను మరి మొత్తము చరణాలు పెట్టండి బాగుంటుంది. ఆ ఒక్క పదం ఏదైతే 10 జిల్లాల 33 జిల్లాలు చేశాడు కదా, లక్కీ నెంబర్ 6 అని చెప్పేసి 33 జిల్లాలు చేశాడు. 10 జిల్లాలని 10 జిల్లాల నా పిల్లలు ప్రణమిల్లే శుభతరుణం అనేది ఉంటుంది. 10 జిల్లాలు అయితే 10 జిల్లాలు పోయి 33 జిల్లాలు అయినాయి కదా. పాత జిల్లాలు అనుకోవచ్చు, జనం కూడా అది అలవాటు పడ్డారు. ఆయన ఏమన్నాడంటే ఒక పదం వేరే పదము అన్నాడు, ఏదో మంచి పదం అన్నాడు. ఆ పదము అన్నాడు కాబట్టి అది మారుస్తానండి. కానీ మొత్తం 12కు 12 మొత్తం మార్చేసేయాలా, అన్ని 4 కుదించాలంటే 12 చరణాలు అద్భుతంగా రాసిన తర్వాత ఏది తీసేయడానికి లేదు, అంత అద్భుతంగా ఉంటుంది. ఆ తీసేయడానికి లేదు, అంత పాపులరు. ఎన్నో వేదికల మీద ఆ పాట మీద పర్ఫామ్ చేసినటువంటి చరిత్ర ఉంది తెలంగాణ ఉద్యమంలో. అసలు ఆ పాట లేని వేదిక ఉండదు జనరల్గా. అందుకనే దాన్ని తెలంగాణ గీతంగా చెయ్యమని కాదు, అసలు ప్రజలే అన్నారు. మేము అనేక గవర్నమెంట్ స్కూల్ పోయినాము, మైపాల్ పోయి నేను పోయినాము. నేను కూడా పర్సనల్గా చాలా స్కూల్లో నేను అప్పుడు ధూమ్ తడాక అనే ఒక కార్యక్రమం చేసిన కదా, దానికోసం అన్ని జిల్లాలల్లో ధూమ్ తడాక చేసిన కాబట్టి గవర్నమెంట్ స్కూల్స్ పిల్లల టాలెంట్ను బయటకు తీయాలనేది కార్యక్రమం పెట్టినప్పుడు ప్రతి స్కూల్కి పోతే అద్భుతంగా వాడిరు వాళ్ళు. దాన్ని దాన్ని కాళ్ళ కింద తొక్కి పెట్టి తెలంగాణ ప్రజలు అందరూ ఓన్ చేసుకున్న తర్వాత కాళ్ళ కింద తొక్కి పెట్టి, వాస్తవానికి పిడికెడు మనస్సు లేనోడు కేసీఆర్, పిడికెడు మనస్సు లేనోడు, పిడికెడు దయా గుణం లేనటువంటి వాడు, ఓర్వలేని తత్వం ఉన్నోడు. పాటలు నేనే రాసిన టోటల్గా అన్నీ నేనే ఈ రాష్ట్రానికి అనే ఒక అహంకారము కూడా అంటున్నాడు కదా నల్గొండ సభలో. అంతే, నేనే సాగునట్లు తలగా పెట్టి తెలంగాణ తెచ్చిన, నాకంటే ఎక్కువ తెలుసా మీకు. అలా ఇంకా అహంకారం పోలే, ఆ అహంకారము దించడానికి కోసమే ఇంకా పోపు 39 మంది ఎమ్మెల్యేలు ఇచ్చిర్రు. ఇంకా అందశ్రీ అన్నది పాట గుర్తుందని ఇప్పుడు మరి జయ జయ తెలంగాణ అది పూర్తి గుర్తులేదు. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన కేతనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం, 10 జిల్లాల నీ పిల్లలు ప్రణమిల్లే శుభతరుణం. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ అంటే ఈ పాట నేనే రాసిన అన్నాడు. మరి ఆయన అద్భుతమైనటువంటి మాయమైపోతున్నడమ్మా
మనిషన్నవాడు ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు నూటికో కోటికో ఒక్కడు యాడ ఉన్నడో గాని కంటికి కనరాడు మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు నిలువెత్తు స్వార్థము నీడలాగొస్తుంటే చెడిపోక ఏమవుతాడమ్మా కేసీఆర్కే నిలువెత్తు స్వార్థం ఇదంతా కేసీఆర్ కోసం అన్నట్టు అయిపోయింది నిజం అంటే ఆయన క్యారెక్టర్ అందులో ఉన్నది నిలువెత్తు స్వార్థము నీడలాగొస్తుంటే చెడిపోక ఏమవుతాడమ్మా ఆత్మీయ బంధాల ప్రేమ సంబంధాల దిగజారుతున్నాడో యమ్మా అవినీతి పెను ఆశ అంధకారములోన చిక్కిపోయి నరుడు చిక్కిపోయి కేసీఆర్ శిథిలమవుతున్నాడు మాయమై పోతున్నాడమ్మా మన కేసీఆర్ సారు సూపర్ గా ఇది సేమ్ ఇది ఆయన రాసిండా ఆయన రాసిండు ఇది కేసీఆర్ ఊహించుకొని రాసినట్టే ఉంది అంటే మాయమైపోయిండు అంటే ఆయన ఉద్దేశం ఏం చెప్పనా నీకు తెలంగాణ ఉద్యమానికి మన అందశ్రీ గారిది పాట ఇంకా ఒక ఈ పాటతో పాటు ఒక ఈ మొత్తం వెంట్రుకలు ఇట్లా నిలబడేటట్లు ఒక పాట రాశాడు అది చాలా మందికి తెలుసు అద్భుతమైన పాట ఎన్నో స్టేజ్ల మీద పాడినటువంటి సినిమాలు కూడా పెట్టిర్రు అది నిప్పులు జరిగే తుపాకి రవ్వల ఎవరు అది ఏ కవి అనిలే నిప్పులు జరిగే తుపాకి రవ్వల గుప్పెట బట్టి నలిపేస్తాం నెత్తురు జిమ్మే దారుల్లోన విత్తనాలమై మొలికేస్తాం లాటీలిరిగినవో లడాయి మానం ఆహా పిడుగులు వడ్డావో మడమలు తిప్పం ఆహా సమాజహితమై సాగే పోరులో చావో రేవో సాగుతాము జై బోలో తెలంగాణ గలగర్జనలా జడివాన జై బోలో తెలంగాణ నిలువెల్ల గాయాల వీణా ఎవరన్నా అన్నారా నిప్పులు జరిగే తుపాకీ రవ్వల గుప్పెటబడి అంటే తెలంగాణ ఉద్యమ వీరులు మీ స్టూడెంట్స్ ఇదే క్యాంపస్లో నిప్పులు జరిగే తుపాకీ రవ్వల్ని టప కొట్టినా గాలి వేసినా లెక్క చేయలేదు రబ్బర్ బుల్లెట్ కొట్టినా లెక్క చేయలేదు లాఠీలతో కొట్టినా లెక్క చేయలేదు లెక్క చెయ్యకుండా ఉద్యమం చేసారు కాబట్టే తెలంగాణ వచ్చింది ఓ పనికిమాలినోడా తెలంగాణ ఎట్లొచ్చింది నా ఒక్కడి వలన వచ్చింది అంటుండు నోట్ల తలకాయ పెట్టినావా సావు నోట్ల తలకాయ పెట్టినావు పక్కకు పోయి బాత్రూంలో పోయి జ్యూస్ తాగినావు ఎవిడెన్స్లు ఉన్నాయి తీయమంటే తీస్తాం ఎందుకు పోని ఎందుకు అనవసరంగా పెద్ద మనిషి అనవసరంగా ఈ రాద్ధాంతాలు ఎందుకని గమ్మునూరుకుంటున్నాము మొత్తం మాయమైపోయినావు మనిషివే మాయమైపోయినావు ఇష్టం ఉన్నట్లు మాట్లాడుతూ ఉన్నావు మెదడు టోటల్గా 80,000 పుస్తకాలు చదివి నీ మెదడు ఉల్టాపల్ట అయిపోయింది కాబట్టి అందుకే నేను గతంలో కూడా చెప్పిన విషయవాంఛల గురించి సదా మననము చేయవానికి వాని అందు అనురాగం అధికమై అది ప్రేమగా కామముగా మారి కామం వల్ల క్రోధమగును మనిషికి కామం అంటే కోరిక నేను మళ్ళా ముఖ్యమంత్రి కావాలనే కోరిక ఎప్పుడైతే పుట్టిందో అప్పుడు జ్ఞాపక శక్తి నశించి బుద్ధిని కోల్పోయి చివరకు అధోగతి చెందును ఇదంతా ఇప్పుడు కేసీఆర్ కోసం రాసినట్టు ఉంది అంటే భగవద్గీత శ్లోకం నేను చెప్పేది కేసీఆర్ అక్షరాల సత్యం లక్షణాలు భగవద్గీతలో కేసీఆర్ యొక్క లక్షణాలన్నీ కూడా భగవద్గీతలో ఉన్నాయి అసలు నాకు అనిపిస్తుంది ఇప్పుడు దేవుడే ఇట్లాంటి ఒకరిని పుట్టించి ఈయనలాగా బతకకూడదు అలాంటోని పుట్టించుండు నాలాంటోని కూడా పుట్టించి నువ్వు అసలు నన్ను కేసీఆర్ కోసం పుట్టించిండు భగవంతుడు అంతే కదా మీరు పిలిస్తే భోజనం చేసిరు ఆ రోజు నా పాటలు అన్నీ విన్నాడు టీ న్యూస్లో అన్నీ విన్నాడు మరి అదొక పెద్ద స్టోరీ ఎందుకు మనకు ఒక్క లైన్లో ఏంటంటే అన్నీ విన్నాడు చూసిండు విన్నాడు అరే ఈ పిల్లగాడు ఎవడరా భలే అద్భుతమైన పాటలు ఇవన్నీ వీడి చేసిండా అని నన్ను లైవ్లో 13 నిమిషాలు మాట్లాడాడు రమ్మన్నాడు పోయినా తిన్న తర్వాత నేను ఒక కాన్సెప్ట్ చెప్పిన ఆ సంతోష్ అనేటటువంటి దొంగ ఆయన ఇన్లే ఈయన చెప్పింది ఆచరించలే మరి వాళ్ళది కూడా ఒక టెక్నిక్గా కావచ్చు ముంగట ఒక మాట చెప్తారు వెనక పోయిన తర్వాత ఒక రకంగా చేస్తారు అది చాలామందికి జరిగిందట అయితే నువ్వు నా తమ్ముడివి నేను నీ అన్నను
ఎప్పుడైనా ఓపెన్ ఉంటుంది అని చెప్పాడు. డోర్లు ఓపెన్ ఉంటుంది అని చెప్పాడు. మరి డోర్లు ఓపెన్ ఉంటుంది అని చెప్పినటువంటి కేసీఆర్ గారు ఎందుకు డోర్లను మూసేసిండు? అది నేను వస్తే నేను అనేక సార్లు ప్రయత్నం చేసిన, నేను పోయి కలవాలని. ఎందుకంటే ఎందుకు కలుద్దాం అంటే జరుగుతున్న విషయాలు చెప్పాలి గ్రౌండ్లో జరుగుతున్న విషయాలు చెప్పాలని ప్రయత్నం చేస్తే కలవనీయలేదు. ఆయన కలవనీయలేదా? కేటీఆర్కి కూడా ఒక లెటర్ పెట్టినా, నీకు కావాలంటే చూపెడతా. కేటీఆర్కి ఒక లెటర్ పెట్టినా, అన్నా నేను కొన్ని విషయాలు మీకు చెప్పేది ఉంది, నాకు ఒక్క అవకాశం ఇవ్వు. నేను గొర్రెలు అడుగుతలే, బర్రెలు అడుగుతలే, మేము పదవులు కూడా అడగట్లేదు. నాకెందుకు పదవులు? నేను ఒక సంగీత దర్శకుని, ఒక గాయకుని, నాకు సినిమా షోకున్నోని. నేను వచ్చిందే సినిమా కోసం. సినిమా షోకున్నోని నాకు అవసరం లేదు. నేను కొన్ని మాటలు, కొన్ని గ్రౌండ్లో జరుగుతున్నటువంటిది మీకు తెలుసో తెలియదో నాకు తెలియదు. తెలిసి చేస్తున్నారా మీరు, తెలియక చేస్తున్నారో తెలియదు. నాకు అవకాశం ఇవ్వు, నేను నీతో మాట్లాడతా అని చెప్పా. అవకాశం ఇవ్వలేదు, అసలు రెస్పాన్స్ లేదు. ఎందుకు అట్లా? తర్వాత కవితక్క నన్ను పిలిచి 20 నిమిషాలు మాట్లాడి, అన్నా లేదన్నా నీకు అన్యాయం జరిగింది, ఖచ్చితంగా మీకు ఖచ్చితంగా నేనున్నా అని చెప్పి ఆమె కూడా సేమ్ కేసీఆర్ చేసినట్లే చేసింది. అంటే ఇన్ని రకాలుగా చేసుకుంటా, ఇన్ని రకాలుగా అబద్ధాలు చెప్పుకుంటా, ఇన్ని రకాలుగా వ్యవహారాలు చేయడము ఇది చాలా తప్పు కదా. ఇప్పుడు ఈమెనే నన్నే కాదు, అనేక మంది కళాకారుల యొక్క ఉసురు వాళ్ళకు తలిగింది కాబట్టి అలాంటి పరిస్థితి వచ్చింది. మీరు అట్లా అంటారు. కవిత ఏమంటుంది, కన్ఫ్యూజన్లో ఓడగొట్టిర్రు అని ఆమె అని. తర్వాత ఇప్పుడు టీఎస్పీఎస్సీ చైర్మన్గా డీజీపీ మహేందర్ రెడ్డి గారిని తొలగించాలి అంటుంది. ఎట్లా చూస్తారు అవి? వాస్తవానికి మహేందర్ రెడ్డి గారు, డీజీపీ మహేందర్ రెడ్డి గారు తెలంగాణ రావాలని సోనియా గాంధీకి లెటర్ పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే పిల్లగాళ్ళు చనిపోతున్నారు, చాలా ఘోరమైన పరిస్థితి ఉంది ఇక్కడ పరిస్థితులు బాగలేవు, ఇంకా చాలామంది చనిపోయే అవకాశం ఉన్నదని చెప్పేసి మహేందర్ రెడ్డి గారు సోనియా గాంధీకి లెటర్ పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆయన మీద ఆరోపణలు. నేను స్వయంగా, మీరు నమ్మరు, నేను భిక్షాటన అనకంటే నాకు అన్యాయం జరిగింది, కళాకారులకు అన్యాయం జరిగింది, చాలామంది ఇంకొక 500 మంది కళాకారులకు మీరు ఖచ్చితంగా అవకాశం ఇవ్వాలా అని నేను ఆర్జీ పెట్టుకున్నా, ఎంత మొత్తుకున్నా పట్టించుకోలేదు. నేనేం చేసిన, రాష్ట్ర వ్యాప్తంగా భిక్షాటన చేయాలనే కాన్సెప్ట్తోని భిక్షాటన చేయాలని ఒక పోస్టర్ రిలీజ్ చేసి అనురాగ్ శర్మ దగ్గరికి పోయినా నేను. అప్పుడు డీజీపీ ఉండే, ఈయనేమో కమిషనర్ ఉన్నాడు, ఏది సిటీ కమిషనర్ ఉన్నాడు. ఇద్దరికి లెటర్ పెట్టాలి కదా. నేను సిటీలో స్టార్ట్ చేయాలా, అమరవీరుల స్తూపం నుంచి స్టార్ట్ చేయాలా, రాష్ట్ర వ్యాప్తంగా తిరగాల. నాకు ఏం జరగొద్దు కదా. ఏం జరగకుండా ఉండాలంటే ఎట్టి పరిస్థితుల్లో అనురాగ్ శర్మని కలవాలి. అనురాగ్ శర్మని కలిశాను. కలిస్తే ఏందా నాకు ఇప్పుడు ఆల్రెడీ ప్రధానమంత్రిది అది జరుగుతూ ఉన్నది, ఏది మన ఏది క్లీన్ అండ్ గ్రీన్ ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు, పరిశుభ్రత జరుగుతూ ఉంది, స్వచ్ఛ భారత్ నడుస్తూ ఉంది. మీకు పర్మిషన్ ఇస్తే ఇప్పుడు మళ్ళీ ఎవరు పోలీసు వాళ్ళు మీకు దగ్గరికి రారు, ప్రాబ్లం అవుతుంది. దయచేసి ఏంటంటే నువ్వు ఇదంతా అయిపోయిన తర్వాత పెట్టుకొని నేను పర్మిషన్ ఇస్తాను. లేదు సార్, నాకు ఇప్పుడు ఖచ్చితంగా చేయవలసింది, నేను ఆల్రెడీ డిక్లేర్ చేసుకున్నా అని చెప్పాను. చెప్తే లేదు నేను అరెస్ట్ చేస్తానన్నాడు. సార్ నేను చేసేది భిక్షాటన సార్, భిక్షాటన. ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి భిక్షాలందరినీ ఫస్ట్ అరెస్ట్ చేయండి, ఆ తర్వాత నన్ను అరెస్ట్ చేయండి. ఏందండి నువ్వు గట్లా మాట్లాడతావు? అవును సార్, మరి నేను చేసేది భిక్షాటన, నేనేం చేయట్లేదు కదా. అంటే ఈ రాష్ట్రము కేసీఆర్ పాలన ప్రభుత్వం వచ్చేసి నన్ను బిచ్చగాని చేసింది, నా కళాకారులను బిచ్చగాళ్ళని చేసింది. బిచ్చమెత్తుకుంటున్నాను నేను, ఇక బిచ్చగానే అన్నట్లే కదా లెక్క, బిచ్చమెత్తుకుంటున్నా అని చెప్తే ఆయన నేను ఇయ్యపో, నువ్వు ఏం చేసుకుంటావు చేసుకోపో, నేను అరెస్ట్ చేపిస్తా అని చెప్పి వదిలేసిన. పోయినేసి డీజీ మన కమిషనర్ ఉండు, సిటీ కమిషనర్ మహేందర్ రెడ్డి దగ్గర 1 అవర్ క్లాస్ వీకెండ్. లేదు విష్ణుకిషోర్ గారు, నేను కేసీఆర్ గారు నాతో మాట్లాడింది, నేను వీడియో ఆల్రెడీ చూపించిన, లైవ్లో చూపెట్టిన, లైవ్లో నాతో మాట్లాడండి, ఇంటికి భోజనానికి పిలిచిండు, ఇవన్నీ జరిగినాయి సార్ చూడండి, మాకు అన్యాయం జరిగింది అంటే నిజంగా నీకు అన్యాయం జరిగిందండి నిజంగా అన్నాడు మహేందర్ రెడ్డి. అనేసి నిజంగా మన అన్యాయం జరిగింది, కానీ మాకు మాత్రం ప్రాబ్లం అవుతుంది, ఇక్కడ మీకు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది, నిన్ను మళ్ళా ఎవరన్నా వచ్చి కొట్టిర్రు అనుకో మళ్ళీ మాకు పోలీసు వాళ్ళు ఉండరు, ప్రాబ్లం అవుతుంది. నేనైతే పోలీసు వాళ్ళు లేరు, నేను పర్మిషన్ ఇవ్వను, మీరు ఏమైనా చేయండి సార్. నేనైతే ఫలానా తారీఖు నాడు మే 2015 20 తారీఖు నాడు నేను అమరవీరుల స్తూపం నుంచి స్టార్ట్ చేశాను. చేస్తే ఒక 4-5 పోలీసు వాళ్ళని పంపిస్తే నేను ఏ జిల్లాకు పోయినా, ఏ ఇంటెలిజెన్స్ వాళ్ళు వచ్చేసి అది చేసినా ఆ వీడియో చూపెట్టుకుంటా, అంటే ప్రతి ఒక్కరు తిట్టిరు, అరే నీ అమ్మ నీకు అన్యాయం జరిగిందయా బాబు,
నువ్వు ఇంత భోజనానికి పిలిచి నిన్ను ముఖ్యమంత్రి నేను ఇంటికి పిలిచి నా తమ్ముడివి నా అన్న నేను అన్నానని చెప్పేసి అని నీకు అన్యాయం చేయడం ఇది కరెక్ట్ కాదు, నువ్వు చెయ్యి అని చెప్పేసి అన్నారు. చేస్తే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 4500 కిలోమీటర్లు నేను భిక్షాటన చేసిన. ఆయన వాళ్ళకు గుండె చలించలేదు. నేను అప్పుడే అన్నా కదా, నడుచుకుంటూ వెళ్ళాడు, స్కూటీ మీద పోయా. స్కూటీ మీద కూడా టఫ్ కదా, ఎందుకంటే ఎండలు ఎండడము, వర్షంలో తడవడము, భిక్షాటన చేసిన రాష్ట్రం అంతా భిక్షాటన చేసిన కళకు కనీసం ఇంగిత జ్ఞానం అని ఉండాలి కదా, కనీసం దయాగుణం అని ఉండాలి కదా, నన్ను పిలవలేదు. 4500 కిలోమీటర్లు తిరిగినా అసలు నిమ్మకు నీరెత్తినట్లున్నది. ఇయ్యాలనేమో ఇది దొంగల రాజ్యం, ఇది రౌడీల రాజ్యం, ఇది దోపిడీ రాజ్యం అని మీరు ఆనవాడుతుంది. మరి మీరేం చేసిర్రు? నాకు ఇప్పుడు ఒకటి అర్థమైంది ఏంటంటే, మిమ్మల్ని రోడ్డు పాలు చేసిన కుటుంబం మరి రోడ్డు పాలు 10 ఏళ్ళ తర్వాత అంతే కదా, 9 ఏళ్ళ తర్వాత. అంటే పంచభూతాలు అనేటటువంటి ఖచ్చితంగా పగబడతాయి. అనుకున్నారా రోడ్డు మీద పడాలి అనుకున్నారా? 100% అనుకున్నా. కేటీఆర్ పడ్డాడు, పంచభూతాలకు చెప్పినా కాబట్టి పంచభూతాలు తరిమి కొట్టినాయి. పంచభూతాలు ఊరుకుంటాయా? మా మాట కళాకారులది మ్యాక్సిమం ఎట్లుంటుంది అంటే మాట మంత్రం ఉంటుంది. ఒక మాట ఒక కళాకారుడు బాధపడ్డాడంటే ఖచ్చితంగా ఎవరికైనా ఉసురు తగులుతుంది. ఈయనకే కాదు, ఎవరికైనా వీళ్ళు పట్టించుకోలేదు. ఇప్పుడు వీళ్ళు రోడ్డున పడితే వాళ్ళు పట్టించుకుంటారు, నవ్వుతున్నారు. అరే సిగ్గులేదా బాబు, వెనకాల కేటీఆర్ అనేటోడు ఏదో అమాయకులు లెక్క చూస్తున్నాడు. అవనేమో ఐటీ మినిస్టర్, నేనే సీఎం, నెక్స్ట్ నేనే సీఎం అని ఫోజులు కొట్టి ఎవరిని కలవకుండా ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే, ఎలక్షన్ల కన్నా ఒక 2 నెలల బిఫోరు వీళ్ళకి అర్థమైపోయింది ఖచ్చితంగా మేము ఓడిపోబోతున్నామని తెలిసి ఇక కింద కూర్చోవడము, వంట చేపించుకొని తినడము, ఆయన గరిటె బట్టి గెలకడము, చికెన్ వండడము, డ్రామా గంగవ్వ తట్టుకుపోవడం. అందుకే డ్రామారావు అని పేరున్నది కదా. మళ్ళీ ఆ డ్రామారావు నుంచి ఇప్పుడు ఏమొచ్చింది, ఆటో రాముడు అని వచ్చింది కదా. ఇప్పుడు ఈ మధ్యలో ఆటో రాముడు అని పెట్టిర్రు, మంచి పేరు అది. ఆటోలు ఎక్కబట్టే కేటీఆర్ ఆటో రాముడు. మీకెందుకే పోయే కాలము 9 ఏళ్ళు పరిపాలన చేసి హ్యాపీగా హెలికాప్టర్లో తిరిగేటోళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు. బ్రహ్మాండంగా బొన్రి, సమాధానం చెప్పుర్రి, మీకున్న సమాధానం చెప్పుర్రి. తప్పైతే తప్పు, ఒప్పు అయితే ఒప్పు. తెలంగాణ సమాజం వింటది, తెలంగాణ ప్రజానీకం వింటది. అప్పుడు కానీ మీరు అనవసరంగా మీకే బొందల పోయే కార్యక్రమం చేసుకుంటా ఉన్నారని నా భావన. మీరు సపోర్ట్. ఇప్పుడు కవిత ఎందుకు మరి డీజీ మహేందర్ రెడ్డిని టార్గెట్ చేసింది, ఆయన తీసేయమంటుంది కదా. అంటే దాని అర్థం ఏంటంటే, వీళ్ళ చిట్టా అంతా ఆయన దగ్గర ఉంది, ఇది ఓపెన్. వాస్తవానికి ఏంటంటే, ఆయన డీజీపీగా చేసినప్పుడు వీళ్ళు చేసినటువంటి అక్రమాలు, వీళ్ళు చేసినటువంటి దోపిడీలు ఆయన దగ్గర ఉన్నది. పుసుక్కున యాడ చెప్తాడో, చెప్తే మాత్రం మాది మొత్తం కంప్లీట్గా చాలా ఘోరమైన పరిస్థితి ఉంటుంది అని అనుకుంటారు. కానీ అసలు ఆయన చెప్పని అవసరమే లేదు. ఉన్నా లేకుండా చెప్తాడు కదా. ఆయన చెప్పని అవసరం లేదు, మొత్తం చాలా మందికి తెలుసు ఇలా ముచ్చట. ఇదే కవితక్క మన అంటే నీది నిజామాబాద్, నాది నిజామాబాద్ కాబట్టి వర్ణి మండలంలో ఒక 50 ఎకరాల భూమి జోగినీలకు ఇచ్చారు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. జోగిని వ్యవస్థ నిజామాబాద్ జిల్లాలో బలిష్టంగా ఉంది. వాళ్ళకు ఒక్కొక్క ఎకరం. గతంలో కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం ఉన్నప్పుడు చాలామంది ఎస్సీలకు, బీసీలకు 2 ఎకరాలు 3 ఎకరాలు చేసుకోవడానికి ఇచ్చి చేయించుకుంది, ఇది అమ్ముకోవద్దని. చాలామంది తర్వాత ఆర్థికంగా ప్రాబ్లం అయ్యి అమ్ముకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ అవి ఆ 50 ఎకరాలు మంచికి 1 లక్ష రూపాయలు ఇచ్చేసి వాళ్ళని బెదిరించి తీసుకున్నటువంటి చరిత్ర ఉందని. కవిత 50 ఎకరాలు బెదిరించి తీసుకున్నటువంటి చరిత్ర వర్ణి మండలంలో ఉంది. దాని టోటల్గా అది ఎక్కడెక్కడ ఏంటి అనేది టోటల్గా డాటా ఉంది. ఎందుకు చెప్తారు? సరే పోతే పని అమ్మ, ఇదంతా మొత్తం సర్వనాశనం చేసిర్రు రాష్ట్రాన్ని. వర్ణి బోధన మధ్యలో 50 ఎకరాలు అంటే ఇంత ఘోరమైన చరిత్ర మీకున్నది. అదే ఇంకా మనం రాబోయే నీ క్వశ్చన్లో నేను ఇంకా ఉన్నాయి. అంటే ఇన్ని దారుణమైనటువంటి పరిస్థితి మీరు చేసి ఒకళ్ళ మీద నిందే ఎత్తడానికి, బట్టగాల్చి మీద వేయడానికి మహేందర్ రెడ్డి మీద మీకు ఎట్లా అనిపిస్తుంది నాకు అర్థం కాదు. మొన్నటిదాకా నీకు ఏమీ గుర్తు రాలేదు కవితక్కకు. ఏమైనా గుర్తొచ్చిందా? మన పూలే కోసం గుర్తొచ్చిందా? ఆమెకు పూలే కోసం గుర్తు రాలేదు. పూలే కోసం గుర్తు రాని కవితక్కకి ఇప్పుడు పూలే కోసం ఎందుకు గుర్తుకొస్తుంది? ఇప్పుడు ఇంకొకటి కూడా నిరుద్యోగుల కోసం మనమే మాట్లాడుకున్నాం. మైపాల్ భాయ్, మన ప్రవళిక చనిపోతే ఆమె వచ్చిందా? రాలే. ఒక తాటగా ఒక అమ్మాయిని
చేసి పారిపోయిన పోరగాన్లు డ్రగ్స్ తీసుకొని అక్కడికి కూడా నువ్వు పోయినావు, వచ్చిందా? నువ్వు వీళ్ళందరినీ పొట్టు తిట్టినావు, ఈ పోరగాన్లందరినీ, పాడేటోళ్ళను, కళాకారులను, వీళ్ళందరినీ ఆడున్నావు అని చెప్పేసి తిట్టినావు. వాళ్ళ పేర్లు మాట్లాడటానికి కూడా నాకు సిగ్గు అనిపిస్తోంది. మీరు ఆడోళ్ళు కాదా? మీరు ఎందుకోసం ఒక అమ్మాయికి అన్యాయం జరిగితే నిన్ననే ఒక అమ్మాయిని పొల్లు కొట్టారు కదా మీ పార్టీ వాళ్ళు. అవును, మరి మరి పోలేదు, గిరి చెప్తున్నావు గదెందుకు పోలేదు అనుకుంటాను నేను, అడుగుతా ఉన్నా. అంటే మీకు ఆ సోయి లేదా? అంటే మీ వాళ్ళు చేస్తేనేమో సంసారము, వేరేళ్ళు చేస్తే అది రైట్. ఎంత దారుణం ఇది. హరీష్ రావు ప్రవర్తన చూస్తే ఎట్లా అనిపిస్తుంది? హరీష్ రావు పేరేంది ఇప్పుడు? అప్పుడేమో 6 అడుగుల బుల్లెట్ ట్రబుల్ షూటర్. అంటే వాస్తవానికి ఇప్పుడేమో ఆయనకు అగ్గిపెట్ట మచ్చ అని పెట్టారు. అంటే అగ్గిపెట్ట మచ్చ అంటే దాని అర్థం ఏంటంటే, నువ్వు పెట్రోల్ పోసుకున్నావు, మా పోరగాన్లను సావదెంగినావు, నీకు అగ్గిపెట్ట దొరకలేదా అని. అంటే యాక్చువల్లీ ఒకప్పుడే పెట్టాలి దాన్ని. కానీ వాస్తవానికి హరీష్ అన్న కొంచెం మంచివాడే ఉండే గతంలో. ఒకప్పుడు హరీష్ అన్న అంటే గౌరవం ఉండే మాకు. వాస్తవానికి హరీష్ అన్న ఏమంటే, నేను ఆల్రెడీ టీ న్యూస్లో మాట ముచ్చటకు పోయినా. మేము ఒక కందెన వెంకటరెడ్డి అన్న కందెన అనే పత్రిక ఆవిష్కరణకు ప్రెస్ క్లబ్లో నేను డైరెక్ట్గా పాట పాడి, అన్న మీ పాటలన్నీ నేనే చేశాను, మేజర్గా చేశాను, టీఆర్ఎస్ పార్టీ పాటలు, బీఆర్ఎస్ పార్టీ పాటలు. నాకు కనీసం మాట ముచ్చట నాకు తీసుకోలేదన్న చెప్పేసి అంటే ఆయన చెప్పడం పట్లని నాకు అప్పుడు గౌరవం ఉండే. ఇప్పుడు ఆయన గౌరవం పోరగొట్టుకుంటున్నాడు. అదే గౌరవం ఉంచుకోవాలా. వాస్తవానికి ఉట్టిగా మామ మాటలేని, మామకు ఆల్రెడీ ఇప్పుడే చెప్పిన విషయవాంచాల గురించి. మళ్ళీ బీఆర్ఎస్ ఒకవేళ వచ్చినా ఈ హరీష్ రావు అనేటువంటి సీఎం కాడు. హరీష్ రావు సీఎం గాడు, కేటీఆర్ సీఎం గాడు. అసలు అలా అధికారానికి వస్తే కదా మైపాల్ భాయ్. సరే రారు. ఈ హరీష్ రావు ఎట్లా వస్తాడు? ఊహించుకోవడానికన్నా ఆయన ఇట్లా ఇది చేయొచ్చు. ఏది అత్త పేరు చెప్పి మామను ఎగ్గొట్టి ఎమ్మెల్యేలందరినీ ఏకంగా కొనేసి ఉన్న పథకాలన్నీ అమలు చేస్తానని గద్దెనెక్కినాక బుద్ధి మార్చుకున్నాను ఒక పాట చేసింటి నేను. అంటే మామను దగా చేసి మామను వెన్నుపోటు పొడితే తప్ప ఆయనకు అవకాశం లేదు. ఇప్పుడు ఏమంటుండు, నాకు సీఎం ఇస్తే నేను అన్ని చేసి పెడతా అంటుండు. రేవంత్ రెడ్డికి ఛాలెంజ్ విసిరిండు కదా హరీష్ రావు. వినలే? నేను వినలేదు మరి దాన్ని. కానీ అంటే మామకు వెన్నుపోటు పడటానికి సిద్ధంగా ఉన్నాడు అన్నట్టు. కాదు కదా, రేవంత్ రెడ్డిని నాకు సీఎం ఇయ్యు, నేను అన్ని చేసి పెడతా, మేడిగడ్డ కాళేశ్వరం అంటుండు. ఏం చేసి పెడతాడు? కింద మంట పెడతాడా? మంట పెట్టి కూరండి పెడతాడా? కాదు, 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు చేయనోడు ఇప్పుడు ఏం చేస్తాడు? ఇప్పుడు వాళ్ళు చేయవలసిన పని ఏంటి తెలుసా? పోయిన వాళ్ళకెళ్ళి మంచిగా వంట చేసేసి కూరండి, మంచిగా చికెన్లు మటన్లు మంచిగా కూర వండేసి భోజనం పెట్టాలి. ఆ భోజనం అంటే గుర్తొచ్చింది, నల్గొండ సభకు పోయారు కదా, మంచిగా ఇంత మటను, ఇంత చికెన్, బిర్యానీ అన్ని చేపించుకొని తినడానికి పోయినట్టుంది. అంతే, నేను చూసిన ఫోటో. అక్కడ పైసలు దండగా తిని నవ్వుకుంటూ వస్తున్నారు. అంటే వాళ్ళకి ఏమైనా బాధ ఉందా? పైసలు దండగా వాళ్ళు కావాలని దండగా అంటారు అన్న, అడ్డగోలుగున్నట్టున్నాయి. బాగున్నాయి డబ్బులు. ఆ డబ్బుల్ని ఖర్చు పెడుతున్నారు. ఖర్చు పెట్టండి, మన తెలంగాణ ప్రజానికమే కదా. కాళ్ళు ఎట్లా చూడొచ్చు మరి? నాకైతే కుంటుకుంటా నాకు కొందరు చేసిరు ఫోన్, ఆయుర్వేద డాక్టర్లు వాళ్ళు వీళ్ళు. అది ఇరిగినట్లేదు, మంచిగా నడుతుంది కదా అంటారు. ఇప్పుడు ఇరిగినోడైతే అట్లా నడవలేడు అంటారు. కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి మాటలలో యాక్టరు, డైలాగ్ కింగ్. అసలు మోహన్ బాబు గారికి ఇవ్వవలసినటువంటి, కేసీఆర్ గారికి ఇవ్వవలసినటువంటి డైలాగ్ కింగ్ను మోహన్ బాబు గారికి ఇచ్చారు. వాస్తవానికి యాక్చువల్లీ ఫస్ట్ మోహన్ బాబు గారు, ఈయన డైలాగ్ కింగ్ అనమాట. డైలాగ్ కింగ్ అంటే డైలాగుల్లో నంబర్ 1, యాక్టింగ్లో కూడా నంబర్ 1. ఇవాళ ఈ భారతదేశంలో కాదు, ఇండియాలో ఏ ఆర్టిస్ట్ లేడు ఆయనను మించినటువంటి యాక్టర్. ఏమన్నా ఆర్టిస్టులకు సంబంధించిన పాట ఏదన్నా ఐడియా గుర్తుందా? అంటే ఇట్లానే డ్రామాలు వేసేటోళ్ళు, ఈ డ్రామాలు వేసిన గడిబిడి చేస్తుందో గారడ చేస్తుందో ఆయన నేను రాసినట్టున్నాడు కదా. యాక్చువల్లీ వరంగల్ సీన్ అన్న రాసిండు దాన్ని. అది కూడా నేను రాసినాడు. వరంగల్ సీన్ అన్న చాలా పాటలు రాసిండు. రాస్తే వాళ్ళ పేర్లు వేసుకున్నారు అన్నమాట. ఆయన గవర్నమెంట్ ఎంప్లాయ్ కాబట్టి ఆయన వేసుకోలేదు. ఆయన ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయ్ అని కాదు, ఆయన ఏంటంటే రాసుకుంటుండు చాలా పాటలు. నేను సీన్ అన్న రాసిన పాటలు కూడా చాలా పాటలు పాటలే లేవు, అసలు కవి కాదు. అసలు వీళ్ళను పెట్టుకోవాలా, ఇట్లా ఊపుకుంటా గిది పెట్టు అని చెప్పేసి అనాలా. వీళ్ళు ఆడ ఒక్కటి చిన్న ముక్క పెట్టాలా, పెడితే పెట్టచ్చు, చెప్పలేము. ఒక లైన్ కూడా కాదు, ఒక వర్డ్, ఆ వర్డ్ పెడితే పెట్టొచ్చు. దానికి ఇదంతా పాటంతా నేనే రాసినని చెప్పేసి అటు సీనన్నను కథం చేసి పారేసిండు. తర్వాత ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే కళాకారుల విషయానికి వస్తే. అవును, మీరు గుర్తొచ్చింది, మధ్యలో వస్తున్నా, వరంగల్ సీన్ అన్న కూడా చాలా బాధపడ్డాడు. మన ఆర్ట్స్ కాలేజ్ ఇక్కడ ఇంటర్వ్యూ చేస్తే. అంతే కదా,
కొన్ని నెలలకు నెలలు ఆయనతో బెడ్లో ఒక దగ్గరనే ఉండి కలిసి అవును చేసినాం. చాలా పాటలు రాసినాం. నాకు తెలిసి చాలా పాటలు ఉన్నాయి ఆయనది. వైఎస్సు చంద్రబాబు ఒక్కటే అడ్డ, ఇది అబద్ధాల మూడలో గడ్డపార ఈత, అయ్యో వైఎస్సు దొరగారు అని అట్లా ఒక పాట, అద్భుతమైన పాట రాసిండు. నాకు బాగా నచ్చింది. అది దేశపతి పాడిండు, నేను చేసిన పాట మ్యూజిక్. అంటే ఇటు వరంగల్ సీనన్నను వాడుకున్నారు, ఇటు మిమ్మల్ని వాడుకున్నారు. నన్ను వరంగల్ సీనన్నను, అందశ్రీ అన్నను, తర్వాత మా సుద్దాల అశోక్ తేజను, తర్వాత గద్దరన్న. అంటే సరే గద్దరన్న అనేది ఒక ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి వాడు, ఒక్కోసారి ఇంటి లేకపోతే లేదు, ఆయన వాడుకున్నారు కదా. తర్వాత శంకర్ అన్నను, పాపం జైబోలో శంకర్ అన్న, ఆయన ఈ ఒక్క సినిమా చేసిన తర్వాత ఆయనకు పాపం అవకాశాలు లేకుండా పోయింది. ఆ పాట సినిమా అద్భుతమైన సినిమా కదా. ఆ సినిమా చేసిన తర్వాత తెలంగాణ ఉద్యమానికి ఒక బాగా ఉపయోగపడేది. ఎందుకంటే దాంట్లో పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా బల 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 హా హూ హా, పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా. ఎంత అద్భుతమైన పాట. అసలు ఎన్ని వేదికలు, ఎన్ని అసలు ఉద్యమాన్ని ఇదే. అసలు ఎంతమంది అంటే అసలు దాని మీద డ్యాన్స్ చేయనోళ్ళు లేరు. అసైదులు వారతి కాలగజల గమ్మతి అసలు డ్యాన్స్ చేయనోళ్ళు లేరు. అలాంటి ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి పాటలు చేసి రాసి ఆడి వీళ్ళ సాగుకు పెడితే వీళ్ళు మొత్తం టోటల్గా ఎవరిని రానియకుండా మొత్తం సర్వనాశనం చేసి సంకనాకిపిచ్చి మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని ఆగవాగం చేసి మొత్తము కమిషన్లు దొబ్బి ఇసుక దందాలు చేసుకొని మళ్ళీ ఇప్పుడు ఫ్యామిలీ అంటేనే తెలంగాణ అంటేనే కల్వకుంట్ల ఫ్యామిలీ. అసలు కల్వకుంట్ల ఫ్యామిలీ లేకపోతే తెలంగాణ ఎక్కడిది అంటారు, మీరు వింటలేరా? వింటున్నా. కాకపోతే ఏంటంటే చాలామంది నేను సమాజంలో చూస్తా కదా, చాలామంది ఏంటంటే తప్పు చేసినోడే వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు చూడు కావాలంటే తప్పు చేసినోడు దొంగ లంగలే వచ్చేసి మాట్లాడతాడు. మొగన్ని కొట్టి మొగసాలకు ఎక్కింది అంటారు. మామూలుగా అంటే వీళ్ళే ఆడోళ్ళని అనదు తప్పు, కానీ లేడీస్ ఏం చేస్తారు, తప్పు చేసిన అప్పులు చేసి ఏం చేస్తారంటే ఇంటికి ఎవడన్నా అప్పులోడుగా రాగానే దా ఇస్తా అని చెప్పేసి లోపలికి పిలిచేసి మొత్తం చీర రేఖ చింపేసుకొని వీడు వచ్చి నా మీద పడి నన్ను కొందరు అని చేసేటటువంటి సేమ్ అలాంటి పరిస్థితి వీళ్ళు చేస్తున్నారు. కల్వకుంట్ల ఫ్యామిలీ అంతే, కల్వకుంట్ల ఫ్యామిలీ అంతా అట్లా చేస్తున్నారు. ముఖం కాల్చి బట్ట కాల్చి ముఖం మీద వేయడము, లేకుంటే అంటారు కదా మన దాడా. ఎందుకంటే ఆడు ఉన్నారా పోయి అది అంటారు. అంటే అట్లాంటి పరిస్థితి వీళ్ళకి వచ్చేసింది, దాపరించింది. ఏంది ప్రకృతో పంచభూతమా, ఏంది వీళ్ళ పరిస్థితికి ఇంతగా దారుణంగా చేస్తుంది. ఇంకా ఎటు తీసుకుపోతారు వీళ్ళను? ఇంత దారుణంగా చేస్తున్నారు, ఇంకెటు వైపు తీసుకుపోతారు? నన్ను అడిగితే ఈ వీళ్ళను ఈ రాష్ట్రం నుంచి తరిమేసినట్లు అనిపిస్తుంది. పంచభూతాల మొత్తం టోటల్గా తరిమేసినట్లు అనిపిస్తున్నది. నాకైతే ఏమనిపిస్తుంది చెప్పాలనా, వీళ్ళను ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి తరిమేసి వేరే కంట్రీకి పంపించేటట్లు అనిపిస్తుంది నాకైతే. నాకు అదే అనిపిస్తుంది. నిజాం మునిమనుమడు టర్కీలో వెళ్ళి అక్కడ చచ్చిపోయాడు. అవును అవును. అంటే ఇక ఒకప్పుడు 200 సంవత్సరాలు ఇక్కడ తెలంగాణ వెళ్ళిన వాళ్ళు అవును లాస్ట్కి వస్తే మనమడు బతుకు ఇక్కడ టర్కీలో జలసాలకు దానికి తాగుడికి అలవాటు అయిపోయి అవును ఆ రాజభోగం అంతా వెళ్ళిపోయి చచ్చిపోతే ఇక లాస్ట్ ఒక లెటర్ రాసిందట, నా చివరి కోరిక ఏంటంటే నన్ను హైదరాబాద్లోనే పొందబెట్టాను, నేను హైదరాబాద్లోనే ఉంచాను. అట్లా ఉందా ఇలాది పరిస్థితి? ఇప్పుడు వీళ్ళు కూడా ఏదైనా వేరే దేశంలో చచ్చిపోతే బ్రహ్మాండంగా మనం అందరం కలిసి బ్రహ్మాండంగా అసలు తెలంగాణ ఉద్యమం ఎట్లయితే ఉర్రెత్తు ఊగిందో అట్లా ఊగిపిద్దాం. కాదు, ఏ నిజాంకి అయితే వ్యతిరేకంగా కొట్లాడినామో వాళ్ళకు గవర్నమెంట్ లాంఛనాలతోని లాస్ట్ అది చేసిండు. అంతిమ మనం కూడా గట్లనే చేద్దాం, చేద్దాం వాళ్ళకు. ఎందుకంటే ఎవరికి చేయలేదు. ఒక గూడంజయ్యకు అలా ఆయన పాటలు పాడుకొని అయ్యోనివా నువ్వు అవ్వోనివా తెలంగాణకి తొలి పాడను అది వెనక ముందు చూసుడేంది రాజనవరే రాజన ఎత్తుకో తెలంగాణ వాడుకొని ఆయనకు అన్యాయంగా కనీసం ప్రభుత్వ లాంఛనాలు లేవు, కనీసం ఆయనను దిక్కు దివాన్ లేదు, ఆయన దగ్గరికి పోయిన చరిత్ర లేదు, వాళ్ళ పిల్లలకు కానీ వాళ్ళ భార్యకు కానీ ఏం చేసినటువంటి చరిత్ర లేదు. ఇక ఊరికే పోతుంది పాపం. ఇంకా ఈ కళాకారుల గురించి ఏం చెప్తారు? ఏపూరు సోమన్న కానీ ఇంకా మిగతా రసమయ్య కానీ, సరే రసమయ్య గురించి చెప్పారు, ఏపూరు సోమన్న కానీ మిగతా వాళ్ళు ఇప్పుడు నేను మైపాల్ భయ్ నేను మళ్ళీ వేదికల మీద కొందరు వాడుతున్నారు కదా కేసీఆర్కి అనుకూలంగా డాన్సులు చేస్తున్నారు, మళ్ళీ పాటలు రాస్తున్నారు, మళ్ళీ పాటలు పాడుతున్నారు. ఏదో నల్గొండ సభ కోసం ఒక సపరేట్ పాట కూడా
రాసిర్రు. అవును, అది అటర్ ఫ్లాప్. వాడికి ఎవరు దిక్కు దివాని లేదు, పాటలు మైండ్కి వస్తలేవు కదా, దొబ్బింది కదా ఒక్కొక్కడికి. మైండ్ దొబ్బితే పాట ఏడొస్తుంది చెప్పు నాకు? ఉట్టిగా తిట్టే పాటలు వస్తున్నాయి. అసలు ఒరిజినల్ ఉద్యమంలో తెలంగాణ 60-70 రోజులు కాలేదు ఈ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని విలన్లుగా చూపెట్టేసి పోరగాడు పాట పాడుతున్నాడు రేవంత్ రెడ్డిని తిట్టుకుంటా. అప్పుడు సోనియమ్మని తిట్టుకుంటా, సోనియమ్మ ఆ బొమ్మ ఈ బొమ్మ అని తిట్టిర్రు. సరే, ఉద్యమం సోషల్ మీడియాలో ఒకటి వైరల్ అవుతుందన్న, సందీప్ ఎండొస్తుంది రాను, సందీప్ అని ఒకటి రండ ముఖ్యమంత్రి అని ముండ, అదే పిల్లగాడు ఫుల్ వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. ఎట్లా చూస్తారు అది? చాలా తప్పు. ఎందుకంటే ఇవాళ ఈ ప్రభుత్వం ఉంటుంది, రేపు ఇంకో ప్రభుత్వం. సాయి చంద్ వీళ్ళని చూసుకుని అప్పుడు ఇట్లనే చేసి ఇట్లా చేయడం పట్ల చాలా విన్నారా మీరు? విన్నా. సాయి చంద్ స్టేజ్ ఎక్కి పొట్టోడా అది ఎంత దారుణంగా తిట్టిండు. ఇప్పుడు ఎప్పుడు వాడుకుంటున్నారు, విషయం అర్థం కాదు. వీళ్ళకి విషయం అర్థం అవ్వట్లేదు. వాళ్ళకు ఏదో ఆ తాత్కాలికమైనటువంటి 4 డబ్బులు ఇయ్యంగానే ఇష్టం ఉన్నట్లు మాట్లాడుతున్నారు. అది పొరపాటు. కళాకారుల ఇజ్జత్ తీయొద్దు వాళ్ళు వాస్తవానికి. ఎందుకంటే అలాంటి పాటలు, అలాంటి సాహిత్యం రావద్దు. ఎందుకంటే తెలంగాణ సమాజంలో ఎవ్వరు కూడా ఆయన ఇప్పుడు నేను వాళ్ళతో జర్నీ చేసిన. రెండవది ఏంటంటే నేను హక్కుదారుణ్ణి వాస్తవానికి. తెలంగాణలో నేను వాళ్ళని తిట్టే హక్కుదారుణ్ణి కాబట్టి నేను అనగలుగుతా. కానీ వీడు ఏం హక్కుదారుడు ఈ పిల్లగాడు? రేవంత్ రెడ్డికి ఏం పాటలు రాసిండు, ఏం మైపాల్ భాయ్. సరే, మీరు కాంగ్రెస్ పార్టీ కూడా ఏం రాయలే. ఇంకొక దారుణమైన విషయం చెప్తా నేను. కేసీఆర్కు ఏదైతే పోలవరం ప్రాజెక్టు మీద ఒక అద్భుతమైనటువంటి పాట, మా కళాకారులంతా కూడా ఒక 40 మంది కళాకారులు, 50 మంది కళాకారులు, యమాహేమిలు, మంచి గొంతున్నటువంటి వాళ్ళు, సంగీత దర్శకులు కలిసి ఒక పాట చేశారు. పాట చేసి అది రిలీజ్ చేయమని చెప్పేసి పోతే ఇది ఇప్పుడు అవసరమా? ఎంత అహంకారం! నాకు తెలిసి అంత అహంకారం ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఈయన ఒక్కడే, కేసీఆర్. నాకు చంద్రబాబు నాయుడు నా సినిమాకు ఓపెనింగ్కి వచ్చాడని చెప్పాను. రాజశేఖర రెడ్డి సిడి ఆవిష్కరించానని చెప్పాను. ప్రతి ఒక్క సీఎము, ఆ 11 మంది సీఎంలు వాళ్ళంతా కూడా ఏ కార్యక్రమాలకు పోయి ప్రజల దగ్గర మమేకమై ఉండేది. ఈయన ఏమంటాడు, అది అవసరం ఆ పాట? కళాకారుడికి ఎట్లుంటుందంటే, ఒక సీఎం రిలీజ్ చేస్తే పక్కపొంటి పోయి ఒక ఫోటో దిగితే ఒక 10 ఏనుగుల బలవం వచ్చేసి వాడు చాలా ఆనందపడతాడు. కాదు, మరి వీళ్ళు ఎందుకు అట్లా బిహేవ్ చేసిరా? నా కొడుకు అంతే, కూతురు అంతే, అల్లుడు అంతే, మా తండ్రి అంతే. వాళ్ళను మించిన షాడిస్టులు ఈ ప్రపంచంలో ఎవరు లేరు. టాప్ మోస్ట్ షాడిస్టులు. షాడిజం అంటేనే వీళ్ళ దగ్గర. ఇక వీళ్ళని మించిన షాడిస్టులు లేడు. డిఎన్ఏలో ఏమైనా ప్రాబ్లం ఉందా? ఉండొచ్చు, 100% ఉండొచ్చు. ఎందుకోసం ఉండొచ్చు అంటే, ఆ ప్రవర్తన అనేటటువంటిది ఎక్కడి నుంచి వస్తుంది? ఒక తండ్రో తల్లి నుంచి వస్తుంది కదా, తరతరాల ఏదో నుంచే ఉంటుంది కదా. అంటే ఆ డిఎన్ఏతో ఉన్నారు కాబట్టే సరే వాళ్ళు అట్లా ప్రవర్తిస్తున్నారు. మరి అంతే కదా, లేకుంటే ఇంతమంది ఉన్నారు వాళ్ళంటే అట్లున్నారు. ఇప్పుడు ఈ గాయకుడు సందీప్ గురించి మాట్లాడదాం. పిల్లగాడి కోసం కానీ ఆయన ఏమంటుండంటే, నీకు తెలియదు, కొన్ని ఇంటర్వ్యూలు చూసిన, చెప్పాలి దృష్టికి తెస్తున్నా. 100% ఒకటి చెప్తున్నా, ఆ పాట విన్నారా మీరు? విన్నా, మీరు విన్నా. అదేమన్నా అది ఏదో వాడిండు కానీ, రండ ముఖ్యమంత్రి ఏదో వాడిండు కానీ, ముఖ్యమంత్రి ఏదో వాడిండు. కళాకారుడు సరే ఒక 60-70 రోజులు అయింది, ఇంకా టైం కూడా చాలా పొరపాటు. కళాకారుడు అంటాడు అలాంటి తప్పులు చేయకూడదు. ఇంకొకటి కూడా ఏమన్నాడంటే, ఒక వేరే ఇంటర్వ్యూలు ఇచ్చిండు, మీకు చెప్తాను, మీ దృష్టికి తెస్తున్నా. ఒకప్పుడు మారోజీ వీరన్నను, బెల్లి లలితక్కను, ఇంకా అట్లాంటి వాళ్ళని గొప్ప వాళ్ళను అప్పటి ప్రభుత్వాలు చంపిపించినాయి కదా తెలంగాణ కోసం కొట్లాడితే. ఇప్పుడట బాగా భవిష్యత్తు ఉన్నటువంటి బాల్కా సుమన్ను, గాదర్ కిషోర్ను, గువ్వల బాలరాజును, మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, వీళ్ళకి 20-30 ఏళ్ళ జీవితం ఉండే మంచి అద్భుతమైన నాయకులు, వీళ్ళని యూట్యూబర్లు ఎన్కౌంటర్ చేసిరు అంటుండు. మారోజీ వీరన్న అప్పుడు పోలీసు వాళ్ళు ఎన్కౌంటర్ చేస్తే వీళ్ళు యూట్యూబర్తోనే ఎన్కౌంటర్ చేసిండ్రు, వీళ్ళు చాలా గొప్ప వాళ్ళు అంటారు. అంటే ఇప్పుడు ఇది చూసేటోళ్ళు కూడా, మరి సందీప్ మాటలు నిజమేనా? అసలు మీ యూట్యూబర్లే వీళ్ళ మీద అబద్ధాలు చెప్పారా? మీ ఒక విశ్లేషకుడుగా, ఒక మ్యూజిక్ డైరెక్టర్గా మీరు వాళ్ళని దగ్గర నుంచి చూసారు కదా. వాస్తవానికి మీకు అందరి చరిత్ర తెలుసు. అంటే అది మారోజీ వీరన్నతోని బాల్కా సుమన్ లాంటి పోల్చడం ఎట్లా చూస్తారు? అసలు మారోజు వీరన్న ఏంటి? అసలు మారోజు వీరన్న అనేటటువంటి వ్యక్తి ఒక గొప్ప నాయకుడు, గొప్ప విప్లవకారుడు, గొప్ప ఉద్యమకారుడు.
అంత అద్భుతమైనటువంటి అసలు వాళ్ళకు వీళ్ళకు అసలు పోలిక లేదు అసలు. అంటే పోల్చినోడు ఎవడు? సందీప్ అంటున్నారు. అంటే ఆ పిల్లగాడు యాడున్నాడు వాళ్ళ దగ్గర ఉండు, టీఆర్ఎస్ ఉన్నాడు, ఆ దుర్మార్గుల దగ్గర ఉన్నాడు. కాబట్టి అంటే వాళ్ళైతే ఏ భాష అయితే మాట్లాడుతున్నారో, వాళ్ళు ఏదైతే అబద్ధాలు చెప్తున్నారో అవి అబద్ధాలు ఆడుతున్నాడు పిల్లగాడు. కాదు మరి ఇంత చిన్న అట్లా అబద్ధాలు ఆడిపిస్తే వాని వీనికి ఉండాలి కదా, పిల్లగానికి ఉండాలి కదా. ఇప్పుడు వానికి ఏమనుకుందంటే నేనే మొత్తం ఈ బీఆర్ఎస్ పార్టీకి కల్చరల్ సామ్రాజ్యానికి అధిపతిని అనే ఫీల్ అవుతున్నాడు. ఇప్పుడు ఇచ్చేస్తారు సాయి చంద్ ఫీల్ అయినట్లు. ఆయనది భర్తీ చేద్దాం అనుకుంటున్నాము. ఎందుకు అసలు వీళ్ళకు మీరు చెప్పండి. బాల్కసుమన్ ఎట్లా అంటాడు? బాల్కసుమన్ ఒక అద్భుతమైనటువంటి దగాకోరు, ఒక అద్భుతమైనటువంటి ఇసుక మాఫియా లీడరు, ఒక అద్భుతమైనటువంటి ఈ మధ్యలో ఒక అమ్మాయిది వైరల్ అవుతా ఉంది, నన్ను పెళ్లి చేసుకొని మోసం చేసిండని. అలాంటి వ్యక్తి. తర్వాత అద్భుతమైనటువంటి స్టూడెంట్స్కు వాళ్ళ గురువుకే మోసం చేసేటటువంటి దగాకోరు. ఇన్ని ఉన్నాయి. ఇంకేం చేసిన వెనక తిరిగిన ఫాలోవర్స్ కూడా, శిష్యులకు కూడా. అదే శిష్యులు. గురువు అంటే ఎవరు? మన రమణనే గురువు ఆయనకు. అసలు రమణనే తీసుకొచ్చిండు. ఆయనను పట్టించుకు టీఆర్ఎస్వి ఫౌండరు ఆయనను పట్టించుకుంటున్నాడా? అసలు ఫోనే లిఫ్ట్ చేయడా? రమణన్న ఫోన్ లిఫ్ట్ చేయడా? ఒకరోజు ఫోన్ లిఫ్ట్ చేయడు. గురువును ముంచిన శిష్యుడు. గురువుని మించిన కాదు, గురువును ముంచిన శిష్యుడు. అంటే వాళ్ళ క్యారెక్టర్ చూడు ఎంత గొప్ప క్యారెక్టర్. గురువును ముంచిండు, ఇటు పాపం ఆయన వెనక తిరిగిన శిష్యులకు కూడా ముంచిండు. ఎక్కడ కూడా వీళ్ళ ఫోన్లు లేపడట, వీళ్ళకి కూడా ఏం చేయలేదని. లాస్ట్కి వస్తే ఏం చేసిండంటే కేసీఆర్ను ముంచిండు. కేసీఆర్ కూడా ముంచినట్లే కదా, ఓడిపోవడం ముంచినట్లే కాదు. ఈయనకున్న పేరు కూడా, బ్యాడ్ నేమ్ కూడా కేసీఆర్ అంతే కదా, వచ్చిందా లేదా? ఇప్పుడు ఏమంటాడు మళ్ళీ మన కేసీఆర్ రేవంత్ రెడ్డిని చెప్పు తీసుకుని కొడతాను, చెప్పు లేవట్టిండు. ఎట్లా చూస్తారు దాన్ని ఏమంటున్నానంటే వీళ్ళంతా కానీ మళ్ళీ వారం రోజులు కనబడకుండా పోయిండు. నేనేమంటున్నానంటే ఇప్పుడు తెలంగాణ ప్రజలారా, వీళ్ళను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే మాట్లాడుతున్నారో, కొందరు మాట్లాడతలేరు, మాట్లాడుతున్న వాళ్ళంతా సైకోలు అయిపోయారు. ఇప్పుడు సైకో అంటే చేస్తారు. వాస్తవానికి ఒక్క నయ్యం అయితేనేమో అరాచకం చేస్తాడు, ఒక హిట్లర్ అయితేనేమో మాటలు మాట్లాడతాడు. ఇక్కడ నయ్యము హిట్లరు రెండు కలిపి మిక్స్ అయి ఉన్నారు ఇప్పుడు వాళ్ళు. ఓకే, ఇది గాదర్ కిషోర్ ఎట్లా అంటాడు? ఆయన మంచోడా మరి? బ్రహ్మాండంగా ఇసుక దందా చేసి ఇసుక మేస్త్రి అనిపించుకున్నాడు ఆయన. ఇసుక దందా చేసే మేస్త్రి అనిపించుకున్నాడు ఆయన. నిజంగా దందా చేసిరా? బ్రహ్మాండమైన దందా చేసి. నేను మొన్న పోయినా కదా, మొన్న పోయినప్పుడు సందీప్ ఈ మాట నమ్మన్నా, మీ మాట నమ్మన్నా. అంటే ఆయన ఏమంటుండే వాళ్ళంత అద్భుతమైన వ్యక్తులు, స్వచ్ఛమైన వ్యక్తులు. ఇప్పుడు అసలు అవినీతి చేయాలి. నేను ఏదన్నా పార్టీకి సంబంధించిన ఏ పార్టీకి సంబంధించిన కాదు కాబట్టే నిజాయితీగా కరెక్ట్గా మాట్లాడుతున్నా. వాళ్ళు ఒక పార్టీలో ఉండి ఆయన కూడా కండు వేసుకోలేక టీఆర్ఎస్ ఎప్పుడు అసలు చూడలేమన్నా. ఇప్పుడు కండు వేసుకునే పాటలు పాడుతున్నాడు కదా. వేసుకుండా మరి పోని కండు వేసుకోలేదు. కళాకారులు ఇప్పుడు అంతా కళాకారులు 500 మంది కళాకారుల ఉద్యోగాలు ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ యొక్క 6 గ్యారంటీల మీద వాడుతున్నట. స్టార్ట్ అయిందట, పాడుతున్నట. పిల్లగాళ్ళు చెప్పారు నాకు. మరి వాళ్ళు పాడుతున్నప్పుడు నువ్వు వేదిక మీద పోయి ఎట్లా వాడతావు చెప్పు? టీఆర్ఎస్ పార్టీకి ఎట్లా, బీఆర్ఎస్ పార్టీకి ఎట్లా వాడతావు చెప్పు నాకు. ఈయన రిజైన్ చేసిండా? మరి రిజైన్ లేదు, ఆల్రెడీ జీతం తీసుకుంటుండట. అటు జీతం తీసుకొని ఇటు పాట పాడుతున్నా. అంటే మనకు తెలియదు. అంటే ఇంత అభద్రతా భావంతో వీళ్ళు బతుకుతూ కేవలము డబ్బే ప్రధానంగా బతుకుతున్నటువంటి వాళ్ళు మనుషులు గారు, వాళ్ళు కళాకారులు కూడా గారు. నన్ను అడిగితే అరువు కళాకారులు వాళ్ళంతా. శ్రీనివాస్ గౌడ్ మంచోడా? మరి ఆయన పేర్లు చెప్పిండు. శ్రీనివాస్ గౌడ్గా అమ్మో, శ్రీనివాస్ గౌడ్ చరిత్ర మామూలుగా లేదు. నేను ఒకసారి ఒక అతను ఇంట్లోకి పోయినా సర్పంచులు టోటల్గా కుక్క తిట్టినట్టు తిడుతున్నారు. కుక్కని ఎట్లా తిడతారు? గజ్జి కుక్కని ఎట్లా తిడతారు? అట్లా తిడుతున్నారు ఆయన. నేను శ్రీనివాస్ గౌడ్తో నాకు సంబంధం ఉన్నది, అనుబంధం ఉన్నది. ఎప్పుడు ఆయన మున్సిపల్లో జాబ్ ఉన్నప్పుడు నేను పోయేది. ఎందుకంటే నేను గౌడు కల్లుపాట కానీ, సర్దార్ సరవాయి పాపన్న గౌడ్ కానీ, ఇట్లా కుల సంఘాలకు సంబంధించినటువంటి ప్రతి పాట నేను చేసినా కాబట్టి అన్ని కులాలతో మనకు అనుబంధం ఉన్నది. ప్రెసిడెంట్లు, సెక్రటరీలతో అనుబంధం ఉన్నది. బ్రహ్మాండంగా నన్ను ప్రేమగా చూసేది, నన్ను గౌరవించేది. ఆయన కూడా పొల్యూట్ అయిపోయాడు. ఇప్పుడు
ఎట్లున్నాడు ఎర్రలేసిన కుక్క లెక్క కనిపిస్తలేడు వేదికల మీద ఆడేయడ కనబడుతుంది కానీ నిజానికి అవినీతి చేయించిండు వాళ్ళ తమ్ముడు, బ్రహ్మాండమైన అవినీతి చేసిండు వాళ్ళ తమ్ముడు ఎవరో అందరూ. వీళ్ళంతా ఇప్పుడు ఒక్కటే గుర్తుపెట్టుకో, వీళ్ళు ఇప్పటికి కూడా యూట్యూబర్ల మీద వాడు ఏడుస్తారు కానీ మేము తప్పు చేసినాం మమ్మల్ని క్షమించండి అని కూడా అంటలేరు. అవినీతి చేసినటువంటి వాళ్ళంతా కూడా ఓడిపోయారు, గుర్తుపెట్టుకో. అవినీతి చేస్తేనే కదా ఓడిపోయింది, లేకుంటే వాళ్ళు సగం మిగతా 39 మంది ఉన్నారు చూడు, వాళ్ళు సగం చేసిన వాళ్ళు కొంచెం బెటర్ ఏమో, కొంచెం బెటర్ అంటే సగం చేసిన వాళ్ళు కాబట్టి సగంగా గెలిచిర్రు. వీళ్ళు పూర్తి అవినీతి పరులు కాబట్టి ఓడిపోయారు. రైట్. ఈయన గువ్వల బాలరాజు ఎట్లా అంటే ఈయన 4 పేర్లు చెప్పిండు కాబట్టి నేను చెప్తున్నా. గువ్వల బాలరాజు సంగతి మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం. రాజ్యాంగాన్నే మారుస్తాం మేము, తప్పేముందన్నాడు, తప్పేమున్నది అన్నటువంటి ఒక ఎస్సీ కులంలో పుట్టి రాజ్యాంగానే మారుస్తా అని చెప్పేసి అంబేద్కర్నే ధిక్కరించినటువంటి, అంబేద్కర్ మాటనే ధిక్కరించినటువంటి వ్యక్తి. ఈ మాట ఒక్క మాట చాలదా అట్లా అంటాడు అని చెప్పడానికి? మరి ఇక రాజ్యాంగానే మారుస్తా అని చెప్పిన తర్వాత ఇక గువ్వల బాలరాజు కోసం చెప్పడం అవసరం లేదు. నువ్వు కూడా ఎన్టీవీలో నా కోసము డిబేట్ పెట్టుకున్నప్పుడు ఆయన ఇట్లా మాట్లాడిండు కూడా నువ్వు వినున్నావు ఆల్రెడీ. ఎవరు మన అద్దంకి దయాకర్ అన్న ఆయన మధ్యలో వాగ్వివాదము, ఆ చర్చ కూడా నువ్వు విన్నావు. అంటే ఎలాంటోడు అంటే వీళ్ళంతా కూడా దాసోహమైనరు, వాళ్ళకు ఎడక్ట్ అయిపోయారు. అంటే జనరల్గా ఒక లిక్కర్కి కానీ, ఒక గంజాయికి కానీ, లేకుంటే ఒక సిగరెట్కి కానీ, ఒక కొకేన్కి కానీ ఎడక్ట్ అయిపోతే మనిషి ఎట్లా ప్రవర్తిస్తారు? ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే ఈయన వేవ్లా ఓడిపోయారు కానీ వీళ్ళు మంచోళ్ళేనట. వాళ్ళది వాళ్ళు అనుకుంటున్నారు కాదన్నా, వేవ్ వచ్చింది ఎందుకు వచ్చింది? వీళ్ళు చెడ్డోళ్ళు అయితేనే వేవ్ వచ్చింది కదా, అంతే కదా. వాళ్ళు మంచి వాళ్ళు అయితే వాళ్ళైతే 20 ఏళ్ళు ఉంటుంది కదా. ఇట్లుంది. కేసీఆర్ అంటున్నాడు చంపుతారా, చంపండి 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 అంటుండు, చంపి ఊరుకుంటారా అంటున్నాడు. అంటే నేను అసలు ఆయన ఎవరు చంపుతున్నాడు, ఎందుకు చంపుతున్నాడు? అసలు ఎవరు చంపవలసిన అవసరం లేదు, ఆయనే చచ్చిపోతాడు. ఆల్రెడీ 70 ఏళ్ళు ఎవడన్నా చంపుతాడు. 72 ఏళ్ళు నేను నడని అత్తలేదు, కాలు పట్టిన అండవస్తలేదు, లోపల షుగర్ ఉంది, ఒక పెగ్గు తాగి నువ్వు మాట్లాడుతున్నావు అంతే, అంతకన్నా 70 ఏళ్ళు ఎవడు చంపుతాడన్నా? నిజంగా చెప్పాలంటే ఆల్రెడీ రేవంత్ రెడ్డి అంటున్నాడు అది సచ్చిన పాముని మళ్ళీ ఎందుకు చంపుతావా అని అంటున్నారు అందరు. మనం కూడా అదే మాట్లాడుతున్నాము, ఆయన కోసమే మాట్లాడుతున్నాం. నేను ఇక నా కాన్సెప్ట్ ఏం పెట్టుకున్నానంటే ఆయన చచ్చేదాకా నేను మాట్లాడాలనే కాన్సెప్ట్ పెట్టుకున్నాను నేను వాస్తవానికి. అంటే నన్ను చంపిండు కదా, నా జీవితాన్ని చంపిండు కదా. నా జీవితం మామూలు కాదు, నా అవతారం చూసినావు కదా, నా పాటలు చూసినావు కదా, నా అద్భుతమైన హీరో ఫేస్. నేను హీరో కావాలని వచ్చినోడిని. నేను అనవసరంగా ఈ దుర్మార్గుల మాటలేని అనవసరంగా 14 ఏళ్ళు తిరిగితే మళ్ళీ 9 ఏళ్ళు ఖతం చేసేసిండు. అటు కానున్నాయినా ఇటు కానున్నాయినా అయిపోయిన తర్వాత 14 ఇటు 10 అంటే 24 ఏళ్ళ లైఫ్, 24 ఏళ్ళ లైఫ్ పోయింది, సగం లైఫ్ పోయింది కదా. 24 అంటే అప్పుడు 25-26 ఏళ్ళ యువకుడు చాపు. నేను చాపు, నేను అద్భుతమైన గొంతును ఓలగొట్టుకున్నా, అద్భుతమైన గొంతు, ఇప్పటికీ గొంతు అద్భుతమే. అసలు ఎంత ఏళ్ళ కిందటి నుండి వేదనాయి బతుకు ఇంకెంత కాలం ఉంటుందో, తెలంగాణ బతుకెంత భారమైందో, చదువు పక్కన పెట్టి సత్తువడ్డ బతుకు ఎల్లలోకము చాటిన్రో, విద్యార్థి వీరులై ఎగిసిన్రో, ఉద్యమ పురిటిల్లు చరితల్లో కీర్తిల్లు సాహసాల దారులేగా, తెలంగాణ పొడుగుత పోరుదారేగా. పొడుగుత పోరుదారి చేసేటటువంటి వ్యక్తులు తెలంగాణ వ్యక్తులు. ప్రతి ఒక్కళ్ళ లోపల బాడీలో ఒక రకమైనటువంటి ఒక ఉద్యమ నేపథ్యం ఉంటుంది. వాడు ఎవడైనా సరే. కానీ కేసీఆర్ ఓడిపోయిన తర్వాత కూడా కేసీఆర్ మీద కసి పోలేదు నాకు, ఇప్పుడు అసలే పోలేదు. చాలా మంది ఫోన్ చేసి అంటున్నారు, అరే సచినోడిని ఇంకా చంపుతున్నావేందయ్యా బాబు అని అంటే ఇంకా చంపాలని ఉంది నాకు. ఎందుకంటే మామూలు మోసం కాదు అది, మామూలు దగ కాదు. ఇంటికి పిలిచి భోజనం పెట్టి నువ్వు నా తమ్ముడివి అని కడుపు మీద తన్ని ఒక 1000 మందితోని కత్తిపోట్లు ఓడిపించిండు, 1000 మందితోని వెన్నుపోట్లు ఓడిపించిండు. బా ఊరికే వదులుతామా మనం? కానీ రేవంత్ రెడ్డి అంటుండే ఆల్రెడీ సచ్చిన పాముని మేమేం చంపడంటారు. మరి సచ్చిన పాము మీద విష్ణు కిషోర్ అన్న రోజు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని ఇదేం చంపుడు మళ్ళీ చంపుతూనే ఉంటాం అన్నట్టు. నేను పెట్టిందే దానికోసం వాస్తవానికి. ఊకే ఇప్పుడు మీలాంటి చాలా ఛానళ్ళు ఉన్నాయి, వాళ్ళ దగ్గరికి పోవాలా, టైం ఇవ్వాలా. ఇప్పుడు నాకున్న పరిస్థితుల్లో ఒక్కొక్కసారి టైం కుదరదు నాకు. 3 రాగానే వెంటనే పెట్టేస్తా కాబట్టి ఒకటి పెట్టేసిన. కేవలం ఎవరి కోసం పెట్టినా తెలుసా? కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ కోసమే ఆ ఛానల్ పెట్టిన వాస్తవానికి. ఇప్పుడు అడుగుతుంది గోలుకొండ, అడుగుతుంది చార్మినార్ అని అందరు అడుగుతున్నారు. ఇప్పుడు
ఆ గోల్కొండ చార్మినార్ అరిగిందో లేదు కానీ విష్ణు కిషోర్ అన్న మాటలకి కేసీఆర్ సగం అయిపోయాడు. ఇప్పుడు మనము ఒక 10 తీసుకుందాం, 10 మనకు గుర్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ ఏం అడుగుతుంది కేసీఆర్ను? KG to PG చేస్తున్నటువంటిది ఎవరు? కేసీఆర్. దానికి ప్రతిదీ అనాలా, నేను అన్నది నువ్వు అనాలా. KG to PG చేస్తానన్నది ఎవరు? కేసీఆర్. అవునా? దళిత ముఖ్యమంత్రి అన్నది ఎవరు? కేసీఆర్ అన్నాడు. తల నరుక్కుంటాను లేకపోతే. 3 ఎకరాలు ఇస్తానన్నది ఎవరు? కేసీఆర్ అన్నాడు. దళిత బంధు ఇస్తానని వాళ్ళ పార్టీ వాళ్ళకి ఇచ్చింది ఎవరు? కేసీఆర్. రైతు బంధు బాగా డబ్బులున్నోళ్లకు, కోట్ల ఆస్తి ఉన్నోళ్ళకి ఇచ్చింది ఎవరు? కేసీఆర్ ఇచ్చిండు. మరి అన్ని కేసీఆరే చేసిండు, మరి నేను ఏం చేయలేదు, నేను సుతపూసను, నేను ప్రతివ్రతను అని అంటున్నాడేంది? ఇప్పుడు చేస్తున్న బిహేవియర్ మీద ఇప్పుడు ఏమడుగుతారు అంటే సేమ్ అప్పట్లోకి అడుగుతుంది గోలుకొండ, అడుగుతుంది చార్మినార్ అని ఆ లైన్ తీసుకొని ఇప్పుడు కేసీఆర్ చేస్తున్న ఈ 70 రోజులు ఇలా డ్రామాలు వీటి మీద ఏం మాట్లాడతారు? అడుగుతున్నది గోలుకొండ, అడుగుతున్నది చార్మినారు, అడుగుతున్నది దళిత జాతి, అడుగుతున్నది బహుజనులు, అడుగుతున్నది అడుగుతున్నది సబ్బండ కులాలన్నీ అడుగుతున్నాయి, వయసు మల్లిన మెదడు కుల్లిన కేసీఆర్కు అసెంబ్లీ ఇంకెందుకు అంటూ. నీకు అసెంబ్లీ ఎందుకు? నన్ను అసెంబ్లీకి పోనాడు ఇంకా రిజైన్ చేసాయి. మీకు ఒకటి విషయం తెలుసా? ఎమ్మెల్యే పదవి రిజైన్ చేస్తాడు త్వరలో, ఎంపీగా చేసి సెంట్రల్ పోవాలనే జీతం దండి. ఇప్పుడు 2 నెలల నుంచి ప్రతి ఒక్కళ్ళు 2 నెలలు అవుతుంది మాకు ఇది వస్తలేదు అది వస్తలేదు అంటారు. మరి 2 నెలల నుంచి తీసుకొని కేసీఆర్ ఒక్కరోజు కూడా అసెంబ్లీ వెళ్ళకుండా పని చేసుకునేటోళ్ళని చేసుకొని ఇస్తలేరు. మూర్ఖుడు పని చేసుకునేటోళ్ళని చేసుకొని ఇస్తలేరు. అంటే పని చేసుకునే వాళ్ళని చేసుకొని ఇయ్యరు, వాళ్ళు పని చేయరు. వాళ్ళు పని చేయరు, పని చేసుకునేటోళ్ళని చేసుకొని ఇయ్యరు. కళాకారులను వాడుకున్నారు, కళాకారులకు అవకాశం ఇవ్వలేదు. రైతుల్ని వాడుకున్నారు, రైతులకి సరి అయినటువంటి న్యాయం చేయలేదు. విద్యార్థులను వాడుకున్నారు, నిరుద్యోగ సమస్యను ఘోరమైనటువంటి సృష్టించి ఇలా నిరుద్యోగ సమస్యను సృష్టించింది ఎవరు? ఇలా ఉద్యోగాలు ఎవరు ఇవ్వలేదు? అవును, ఎవరు ఇవ్వలేదు? కేసీఆర్ ఇవ్వలేదు. అంటే ఇవన్నీ తప్పులు చేసి ఇంకా సత్యపుస లెక్క నువ్వు ఆల్రెడీ నల్గొండ పోయేసి మాట్లాడుతుంటే జనమంతా వెళ్ళిపోతుంటే నీకు సిగ్గు అనిపించి పాలకుర్తి నుంచి నేను వెళ్ళిపోతా అని చెప్పి వెళ్ళిపోతున్నాడు. పాలకుర్తి నుంచి తీసుకుపోయినట్టు 500,000 రూపాయలు ఇచ్చాడు దొరకరాని. పిడికెడు, నేను అప్పుడే చెప్పిన కదా, పిడికెడు మానవత్వం లేనటువంటి వ్యక్తి కేసీఆర్. ఇంకా పిడికెడు దయాగుణం లేనటువంటి వ్యక్తి కేసీఆర్. పిడికెడు ఆలోచన లేనటువంటి వ్యక్తి కేసీఆర్. కొండంత అహంకారం ఉన్నటువంటి వ్యక్తి, ప్రపంచమంతా అహంకారము వస్తున్నటువంటి వ్యక్తి. అసలు ఆయన పేరు కేసీఆర్ అని పెట్టుకునే బదులు అహంకారి అని పెట్టుకుంటే అయిపోవు. అహంకారి రావు. ఆయనకు జబర్దస్త్ పేరు పెట్టారు కదా. ఏం పేరు పెట్టారు? పాపాల భైరవుడు. అంటే ఇవన్నీ ఎన్నైతే 22-30 స్కీములు, వాటన్నిట్లను కచ్చపిచ్చ చేసి దాన్ని నాశనం చేసి సమాజాన్ని నాశనం చేసి మొత్తము పెరిగేటట్లు చేసి పాపాల భైరవుడు అని అద్భుతమైనటువంటి పేరు తెచ్చుకున్నటువంటి కేసీఆర్కు సల్యూట్. ఇంకా ఫైనల్గా ఏం చెప్తారు? ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి పాలన ఎట్లా, అంటే దళితుల పట్ల రేవంత్ రెడ్డి పాలన ఎట్లుంది, కేసీఆర్ పాలన ఎట్లుంది? రేవంత్ రెడ్డి గారి పాలన ఏంటంటే ప్రతి ఒక్కరిని కలవడం అద్భుతం, శుభసూచకం. కానీ కలిసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళది ఏదైతే సమస్యలో లేకుంటే ఏదన్నా చెప్తున్నారో అవి ఇమీడియట్లీ ఇంప్లిమెంట్ చేయాలనేటటువంటి కోరిక నాకుంది. ఒకటి. రెండవది ఏంటంటే విద్యార్థులు ఏజ్ అయిపోతున్నది. ముఖ్యంగా ఒక 2 సంవత్సరాలు పెంచిర్రు, కానీ ఇప్పుడు 44-46 చేసిండ్రు. కానీ 48 ఏళ్ళు అయినటువంటి వాళ్ళ పరిస్థితి కూడా చాలా అగమ్య గోచరంగా ఉంది. వాళ్ళకి ఏదన్నా ఉపాధి ఇచ్చేటటువంటి మార్గాన్ని మాత్రం వెతకండి. మీరు కూడా మళ్ళీ ఏసీలలో కూర్చొని అనవసరంగా ఎవరో పక్కోడు చెప్తే ఇని చిన్న తప్పిదాలు చేసేసి మళ్ళీ అనవసరమైనటువంటి రాద్ధాంతాన్ని తీసుకురాకండి. మీరు కలుస్తున్నారు, చాలా ఆనందం. ఒక దళితుల పట్ల కేసీఆర్ వైఖరిని, రేవంత్ రెడ్డి వైఖరిని ఎట్లా చూడవచ్చు? అది ఒక ఉదాహరణ చెప్తాను.
కొప్పుల ఈశ్వర్ అన్నను ఒక వేదిక మీద నూకేసిండు. ఎవరు? ఒక మినిస్టర్ నుంచి ఉంచి కూడా కేసీఆర్ ఇట్లా బట్టి గుంజేసిండు. బాలకసం అనగా రారా, అరే ఏం బుద్ధున్నా అదిరా నీకు కాదు, మరి వాళ్ళే పడుతున్నప్పుడు మనం ఏం చేస్తాం అని అన్నటువంటి దళితులను అంత అవమానపరిచినటువంటిది కేసీఆర్కు రేవంత్ అన్నకు చాలా డిఫరెంట్ ఉంది, వ్యత్యాసం ఉంది. ఏంది? అద్భుతంగా గౌరవించి స్పీకర్ గారికి అవకాశం ఇచ్చి స్పీకర్ను చాలా మర్యాదపూర్వకంగా కూర్చోబెట్టి ఎవరన్నా వస్తే మొన్న ఒక వికలాంగుల రాలనుకుంటా సెక్రటరేట్ పోయి నడవరాదు, రేవంత్ అన్న అనగానే ఒక్కటిసారి చూసేసి ఇమీడియట్లీ పోయి ఆమె 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 సమస్య విన్నాడు. అది చాలా ఇంపార్టెంట్. ఒక మనిషి ఇప్పుడు నేను రేపు రేవంత్ అన్న దగ్గరికి పోతా, నా సమస్య అది అవుతుందా, పాజిబుల్ అవుతుందా కాదా, అది సెకండ్ ఆప్షన్. ఎందుకంటే అనేక కోరికలు ఉంటాయి, ఆ కోరిక సాధ్యమవుతుందా కాదా అనేటటువంటిది మీరు అనలైజ్ చేస్తారు, దాన్ని అవకాశం ఉంటే చేస్తారు, లేకుంటే లేదు, లేకుంటే దానికి ప్రత్యామ్నాయంగా ఏదైనా చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా కళాకారుల యొక్క ఏదైతే సాంస్కృతిక విభాగం ఉందో దాన్ని ప్రక్షాళన చేయవలసింది ఉంది, ఖచ్చితంగా ప్రక్షాళన చేయాలా. విద్యార్థులకు ఇమ్మీడియట్లీ ఉద్యోగాలు వేయాలా, ఉద్యోగాలు వేసి ఇమ్మీడియట్లీ ఫిల్అప్ చేయాలా, అది మస్ట్ అండ్ షుడ్. తర్వాత చాలామందికి విద్యార్థులకు చాలా సమస్యలు వస్తున్నాయి, పేద ప్రజలకు. ప్రతి స్కూలు అద్భుతంగా నిర్మాణం చేయాలా, దాన్ని ప్రక్షాళన చేయాలా. ప్రతి విలేజ్లో స్కూలు పెడతానన్నారు, ఖచ్చితంగా పెట్టాలా. ఆరోగ్య విషయంలో చాలామంది ఆరోగ్య సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పొల్యూట్ ఫుడ్ తిని చాలా కొట్టుమిట్టాడుతున్నారు, లక్షలు పెట్టుకోలేకపోతున్నారు. నాకు తెలిసే 100 మంది నాకు చేస్తూ ఉంటే నేను నిమ్స్లో అక్కడిక్కడ నేను చేస్తూ ఉన్నా, రికమెండ్ చేస్తూ ఉన్నా, ఏదో నాకు తోచింది నేను చేస్తూ ఉన్నా. అలాంటి సమస్యలు రాకుండా వీళ్ళు 5 లక్షలని 10 లక్షలు చేసిండ్రు. తర్వాత మా కళాకారులందరికీ నేను మరీ డిమాండ్ చేస్తూ ఉన్నా, రేవంత్ రెడ్డి గారిని నేను కలుస్తున్నా, నేను ఆల్రెడీ మేనిఫెస్టో తయారు చేసుకొని పెట్టుకున్నా, దాన్ని తీసుకుపోయి ఇస్తా. మా కళాకారులకు మాత్రము తెల్ల రేషన్ కార్డు మాత్రం కట్ చేయొద్దు. వాడికి ఏమన్నా ఉండని, ఇల్లు ఉండని, జాగాలు ఉండని, నీకు కార్లు ఉండని, బైకులు ఉండని, ఏమన్నా ఉండని, ఖచ్చితంగా ఆ 500 రూపాయల బుడ్డి, గ్యాస్ బుడ్డి చెయ్యాలా. తెల్ల రేషన్ కార్డు మాత్రం కళాకారుడికి మాత్రం ముట్టుకోవద్దు. అది ఖచ్చితంగా ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళకు ఒక సర్క్యులర్ చేయాలా. ఎందుకంటే కళాకారుడికి అవకాశం ఉండదు, చాలా 2 నెలలకో 3 నెలలకో 4 నెలలకో వస్తుంది. అది ఎప్పుడో వచ్చినప్పుడు వాడు రెంట్లు కట్టుకోను ఫ్యామిలీని పోషించుకోవడం చాలా ప్రాబ్లం ఉన్నది. దయచేసి రేవంత్ అన్న, నాకు ఈ వీడియో ద్వారా అయినా నీకు పర్టికులర్గా ఈ విషయం మాత్రము కళాకారులకు మాత్రము ఆ 2 ఎగ్జామ్షన్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలా నా కోరిక. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదండి విష్ణు కిషోర్ అన్నతో సంచలన ఇంటర్వ్యూ. అసలు సచ్చిన పామును కూడా అన్న ఇంకా సంపుతా అంటున్నాడు, మరి ఏం జరుగుతుందో చూద్దాం. అసలు అద్భుతమైన ఇంటర్వ్యూ. అందశ్రీ అన్న గురించి కానీ, గద్దర్ అన్న గురించి కానీ అనేక అంటే జ్ఞాపకాలు, చరిత్ర, కాంట్రిబ్యూషన్, వాళ్ళ త్యాగం అందరి గురించి చెప్పిన విష్ణు కిషోర్ అన్న. కానీ విష్ణు కిషోర్ అన్న గురించి చెప్పేటోళ్ళు అయితే లేరు. కేసీఆర్ 10 ఏళ్లలో ఏం న్యాయం చేయలేదు. మరి అట్లీస్ట్ రేవంత్ రెడ్డి గారన్న మరి ఇట్లాంటి గొప్ప సాంస్కృతిక కళాకారుడు కావచ్చు, వాగ్గేయకారుడు కావచ్చు, పాటలు రాయగలుగుతాడు, పాడగలుగుతాడు, ట్యూన్ ఇవ్వగలుగుతాడు, మ్యూజిక్ ఇవ్వగలుగుతాడు. మరి 6000 పాటలకు పైగా రాసిన వ్యక్తి మన తెలుగు రాష్ట్రాలలోనే, అంటే 6000 పాటలకు మ్యూజిక్ ఇచ్చిన వాళ్ళు అయితే ఎవ్వరు లేరు. మరి గద్దరన్నను అంత గొప్పగా గౌరవించినప్పుడు సరే నా చనిపోయిందని గౌరవిస్తురా, బతుకుంటే ఇంత గౌరవం ఇష్టోళ్ళ తెలియదు. కానీ మరి మిగతా ఇప్పుడు బతుకున్న వాళ్ళకు కూడా గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా. అందశ్రీ అన్నకు కూడా ఒక పోస్ట్ ఇస్తారన్నట్టు మనకు వినబడుతుంది. ఏదో రాజ్యసభన, గవర్నర్ కోటాలో, ఎమ్మెల్సీయా, లేదంటే అదేవిధంగా ఆయన పాటను కూడా మరి తెలంగాణ గేయంగా మీరు ప్రకటించిర్రు. మరి మ్యూజిక్ డైరెక్టర్ను కూడా ఎందుకు గుర్తించట్లేదు? మరి మీ దాకా రాలేదా, తెలియదా, చెప్పేటోళ్ళు లేరా? మరి మాకైతే తెలియదు. కానీ మేము ఉస్మానియా యూనివర్సిటీ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాం, తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసి నుంచి కానీ, మా పిఎంఆర్ టీవీ నుంచి కానీ మీరు గుండెలో పెట్టుకొని చూడాల్సిన వ్యక్తులలో విష్ణు కిషోర్ అన్న, మ్యూజిక్ డైరెక్టర్ విష్ణు కిషోర్ అన్న కూడా ఒకడు. మరి మీరు చేస్తారా చేయరా అనేది కాలం నిర్ణయిస్తుంది, చూద్దాం. నాకు ఇంకోటి చెప్పాలనుకున్నా. రేవంత్ రెడ్డి గారికి ఒక చిన్న విన్నపం ఏంటంటే, వాస్తవానికి మాకన్నా ఒక అంటే పెద్దవాళ్ళు, ఒక సుద్దాల అశోక్ అన్న, ఒక అందశ్రీ అన్న, ఒక విమలక్క,
ఒక జయరాజ్ అన్న, ఒక వడ్డేపల్లి సీన్ అన్న, వీళ్ళు మాకన్నా సీనియర్లు. వరంగల్ శ్రీనివాస్ అన్న, వరంగల్ సీన్ అన్న అంటే మా ఏజు, మా సమకాలికుడు కాబట్టి వాళ్లకు, ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రంలో పద్మశ్రీలు, పద్మభూషణ్లు అవి రికమెండ్ చేయలేదు 9 ఏళ్ళ పరిపాలనలో. వీళ్ళు అర్హులు. వాళ్లకు ఖచ్చితంగా ఒక మంచి సముచితమైనటువంటి స్థానం ఇవ్వాలా వాళ్ళకు, ఒకటి. రెండోది ఏంటంటే, గత ప్రభుత్వము కళాకారులకు అవార్డు, 1 లక్ష రూపాయల అవార్డు, 50,000 అవార్డు పారితోషికం ఇచ్చి చేసింది. అది కొత్త వాళ్ళు వాళ్ళ రికమెండేషన్లు, పాటలు పాడరానటువంటి వాళ్ళకు, పాట రాయరానటువంటి వాళ్ళకి ఇచ్చిండ్రు. అది ప్రక్షాళన చేసి ఖచ్చితంగా అవార్డును అట్లనే కంటిన్యూటీగా ఉంచి, నిజంగా నేను లిస్ట్ ఇవ్వమంటే ఇస్తా. నేను నా తోట ప్రతి లిస్టు ఉంది. అసలు నిజంగా మంచి కళాకారులు ఎవరు, ఎవరికి ఇవ్వాలా, ఎవరికి ముందు ఇవ్వాలా, ఎవరికి వెనక ఇవ్వాలా, ఎవరికి తర్వాత ఇవ్వాలా అనేటటువంటిది నేను ప్రతి ఇయరు నేను నా మాట తీసుకుంటే నేను ఖచ్చితంగా ఇస్తా. వాళ్ళను కూడా అడగవచ్చు, మాకన్నా పైన ఉన్నటువంటి వాళ్ళను గుర్తించాలా. మాకు కూడా ఆ అవార్డులు ఏవైతున్నాయో అవి కూడా ఇచ్చే విధంగా అది ఒక ప్రక్షాళన చేయాలని ముఖ్యమంత్రి గారికి మన పిఎంఆర్ టీవీ ద్వారా నేను విన్నవిస్తాను. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. జై జవాన్, జై కిసాన్, జై హింద్.